మిగతా ప్రొడ్యూసర్స్ కూడా పిక్చర్ కోసం జాయిన్ అవ్వరా ప్లీజ్? సాయిదీప్ గారు అండ్ వెంకట్ గారు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రెసెంట్ టీవీ ఛానల్స్ వాళ్ళందరికీ హాయ్, శుభ సాయంత్రం. ఐ హోప్ మీతో పాటు నేను కూడా ఇవాళ టీజర్ చూశాను. మా మణిగారు చాలా ఇది ట్రైలర్ కదా, సారీ టీజర్ కదా, ట్రైలర్ చూశాను. మా డైరెక్టర్ గారు మాకు కూడా చూపించుకొని చాలా భద్రంగా భద్రపరిచి ఉంచారు ఈ రోజులు. థ్యాంక్ యూ. స్క్రీన్ మీద చూస్తున్నందుకు ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. మణికాంత్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఐ హ్యావ్ నోన్ హిమ్ యాజ్ అన్ ఎడిటర్, బట్ ఆయన సీజీ ఆర్టిస్ట్ అని ఆ తర్వాత తెలిసింది, ఆ తర్వాత రైటర్ అని తెలిసింది, ఆ తర్వాత డైరెక్టర్ అని తెలిసింది. సో ఆ కల్మినేషన్తో ఇవాళ చూసిన ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ మణి బ్రో, వండర్ఫుల్. ఐ లవ్డ్ యువర్ జాబ్, సూపర్. అండ్ నాకు తెలిసిన చాలా సన్నిహితులు ఇందులో యాక్ట్ చేశారు. నాకు చాలా చాలా ఇష్టమైన యాక్టర్స్లో అజయ్ గారు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. సో ఆయన హీ ప్లేడ్ వైదర్ అండ్ రోల్ ఇందులో. ఇప్పుడు నేను చిరు లీక్స్లా ఇచ్చానా? సో అట్లా కాదనుకుంటాను. ఓకే సారీ, అయితే నేను చాలా తక్కువ మాట్లాడడం మొత్తం అనుకుంటాను. సో అని అనుకుంటారేమో, అదే కాదు, అదే పర్సనాలిటీతో ఇంకో వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు, అర్జున్ అంబటి గారు. ఆయన కూడా నా ఎప్పటి నుంచో ఫ్రెండ్, ఆయన కూడా అయిండొచ్చేమో, హూ నోస్. మీరు థియేటర్కి వచ్చి చూడొచ్చు. సో యా, ఇందులో స్క్రిప్ట్ పరంగా చెప్పాలంటే ఇది ఐ వాజ్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్ వర్షన్ ఆల్సో, కాబట్టి ఇది చెప్పాలి. సో ఇది ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ అండి. మీకు ఇది ఆల్రెడీ ట్రైలర్ ద్వారా అర్థమై ఉంటుంది. టూ మెనీ ప్లాట్స్ అనిపించినా మీకు ట్రైలర్లో చూసినా, దట్ ఈస్ బ్యూటిఫుల్లీ స్టిచ్డ్ వెల్ అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెల్ అండి. అండ్ దాని తగ్గట్టు ఆయనే సీజీ మాస్టర్ కాబట్టి మణిగారు అద్భుతమైన సీజీతో దాన్ని ప్రజెంట్ చేయడం చాలా బాగా అనిపించింది. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ అండ్ సాయిదీప్ గారు వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిల్మ్ అండి. థియేటర్ ఎక్స్పీరియన్స్గా ఇది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఈ సినిమాలో నేను పాటలు రాశాను. నాతో పాటు కడలి సత్యనారాయణ కూడా ఇంకో సాంగ్ రాసింది. మీరు చూసిన ఈ పాట నేను రాసిందే. ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇవి థియేటర్లో వచ్చి చూడండి, చాలా బాగుండే సినిమా, అది చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I'm from Kerala actually, so I'll speak in English if you don't mind. So Trikala, like it was actually one hell of a journey. So, and thank you so much Manikant sir for trusting in me, and Srini sir and Radhika ma'am trusting me so much. And like I would like to thank the entire crew for the entire support and everything. I hope you all enjoy the movie, and like I hope you enjoy the music as well. So not much to say, so like wait for the release, and like just hope you all like the movie. Thank you so much. ఇదొక అద్భుతమైన ఆస్కారం. ఈ చిత్రంలో మిమ్మల్ని చేర్పించటం నిర్మాతల సంస్కారం. మాట్లాడమని నాకు ఇచ్చారు అధికారం, వచ్చి చూపించారు మీ మమకారం. త్రికాలకు వీళ్ళు ఇచ్చారు ఆకారం. నిర్మాత ఎప్పుడు సినిమా నిర్మాణం అనుకోవాల భారం. లోగడ తీసిన దాన్ని పక్కకు మార్చి మళ్ళా పెట్టాడు దానికి బేరం. ఇంకొకళ్ళకైతే వాళ్ళ దృష్టిలో అది ఘోరం, మీరు మాత్రం చేయలేదు ఆ నేరం. చూపించారు సినిమాలో సారం, పెట్టాడు ఎంతోమందికి ఆహారం. అది శ్రీనివాస త్రయం ఒక వ్యవహారం. ఇక సమస్యలు మీరు చేయాలి థియేటర్కి వచ్చే పరిష్కారం. ఇది అందుకైనా ఆహ్వానాన్ని చేయాలి తిరస్కారం. వచ్చిన అందరికీ నమస్కారం. ఎందుకంటే చెప్పాల్సింది చాలా, చెప్పాలంటే మనసు ఏదో చేస్తుంది గోల. కూర్చొని ఉన్న ఇందాక నుంచి ఎలా గోల. ఇందులో ప్రతి క్యారెక్టరు ఒక రగిలే జ్వాల. కాసేపు ప్రేక్షకుడికి పాడుతుంది జోల. మిత్రమా కాసేపు చేయొద్దు గోల, కూర్చొని గమ్ముగా ఎలా గోల. అందుకే ఈ సినిమా పేరు త్రికాల. అసలు అజయ్ అసలు మీ అమ్మ నాన్న అజయ్ ఎందుకు పేరు పెట్టాడు తెలుసా? నీకు తెలియదు? నాకు తెలియదు. ఆజానుబాహుడైన యువకుడు అజయ్ అంటే, ఆజానుబాహుడైన యువకుడు. అది ఏ పాత్ర ఏంది కాదు, నాకు పాత్రనిచ్చాడు నిర్మాత. ప్రతి నటుడు ఆ నిర్మాతకి ఇవ్వాలి చేయూత. నిర్మాత లేకపోతే మీకు ఎవరు ఊత? ఆ నిర్మాతకు ఇప్పుడు పట్టించకూడదు రోత. నిర్మాత మీకు ఇచ్చాడు సరి అయిన కూత. ఆయన విజయానికి మీరు తెరవాలి ఖాతా, మెప్పించాలి మీ నటన చేత. నిర్మాత కష్టాల కడల్లో కొడుతున్నాడు ఈత, అయినా ఆయన వేసుకొని ఉన్నాడు నోటికి మూత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. ఇప్పుడు మా బిడ్డ చెప్పింది, నా మనవరాలి పేరేంది, స్రవంతి. ఇందాక వచ్చింది భవంతి, నాకు కూడా కొంచెం వంతి అన్న, ఆ పని ఇచ్చింది ఆ ఇంతి. స్రవంతి మాటల్లో చెప్పింది, ఈ ట్రైలరు రియల్లీ ఓ థ్రిల్లరు. ఎవరని అడుగుతున్నారు మీరు కెల్లరు, వాళ్ళకి తెలియటంలా ఎవరని చెప్పడానికి హానరు. అది ఈ యొక్క బ్యానరు. ఎంత ఆనందంగా ఉన్నాడు చూడు ఓనరు.
ఎందుకంటే లోగడ తీసాం పిక్చర్, మళ్ళీ దీంట్లో ఇంకొంచెం కలిపాం మిక్చర్. ఇటువంటి చిత్రాలను ఆదరించాలి. ఇటువంటి చిత్రాలను ఆదరించేటప్పుడు మీరు ఇచ్చేటటువంటి చేయూత చాలా అవసరం. ఎందుకంటే సినిమా నిర్మాణకు లేదు పరిమితి, ఆ సినిమా తీయటానికి ఆ అమ్మవారు ఇచ్చింది అనుమతి. సినిమా ఉంటేనే దేశానికి ప్రగతి, లేకపోతే దేశంలో ఏముంది సార్ పురోగతి? దేశ ఆర్థికాభివృద్ధి అధోగతి. దేశానికి నిజంగా దేశానికి సినిమా అంటే ఒక బహుమతి. అటువంటి ఆ బహుమతిలో వచ్చిన అమ్మాయి మా సాహితి. మై డాటర్. ఏ పాత్ర ఏంది కాదు, చిరతలప్పారావు మహానటుడు, అందరికీ తెలుసో తెలీదు, మామూలు అక్కినే నాగేశ్వరరావు భయపడ్డాడు. కనుక ఏ పాత్ర ఇచ్చామని కాదు, ఇచ్చిన దాన్ని ఎట్లా ఒప్పించాము, అది నీ సబ్జెక్టు. దాన్ని మీరు అందరూ చేసుకోవాలి ఆబ్జెక్టు. ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఆ ఎఫెక్టు. కొంతమంది చెప్తారు మీరు డిఫెక్టు, దాన్ని చేసుకున్నారు కరెక్టు. ఈ సినిమాని చేసుకున్నారు కరెక్టు. గొప్ప నటులైనారు కనెక్టు, ఎందుకంటే వాళ్ళ వర్క్లో పర్ఫెక్టు. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఆ గిఫ్ట్. వాళ్ళ ప్రేక్షకుల ప్రేమను చేశారు తెఫ్ట్. అది ఇంతకాలం లేదనే వెఫ్ట్. ఇక త్వరలో ఏప్రిల్ అవుతుంది షిఫ్ట్. ఇంకా మీరు కొట్టి చూపించండి మీ రెస్పెక్ట్. అసలు ఏందా రీసౌండింగ్ ఏంది మిత్రమా? చంపేశావు, ఎక్కడికో పంపేశావు, ఆ పాత్రను ఊపేశావు, అక్కడ ఆపేశావు. ఆ విధంగా ఇప్పుడు మేము ఆమె కాలేజీ లెక్చరర్, కాలేజీ ఇది కూడా సినిమా రంగం ఒక కాలేజీ. మీరు ఒక్కొక్క పాత్రతో పెంచుకోవాలి ఇమేజీ. అజయ్ చిన్న పిల్లోడుగా పెంచుకున్నాడు ఇమేజ్. ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఫస్ట్, దాంట్లో చూశాను అతను ఫస్ట్ మేనేజ్ ఖుషి. ఇతని వాళ్ళు లేకపోతే సినిమా రంగం మసి, ఎందుకంటే అట్ట చేశాడు ఊసి. అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఒకడు అది ఇది వచ్చాడు. ఒక్కసారి ఆ రాజమౌళి గారు ఆ చిత్రంలో ఆ విక్రమార్కుల్లో అట్లా వెళ్ళిన తర్వాత ఏ పాత్ర అయినా సరే ఆ విధమైన పాత్రను పోషించడంలో అజయ్ గారు ఆశీస్సు, ఇంకా పదును పెట్టిన మేధస్సు, మీరందరూ నిలబెట్టాలి ఆ యశస్సు. మహేంద్ర గారు ఈ పాత్రకు మీరు పోసారు ఆయుష్. ఎందుకంటే మీ సినిమా రంగానికి అంకితమైన మనస్సు. మీలాంటి బిడ్డలను కళామ తల్లి పోషించడం చూడు, అది మీరు చేసుకున్న తపస్సు. అందుకే గర్వంగా ఇస్తున్నాయి అడ్రస్. పనిచేస్తుంది సార్, మీ మాటలకి మైక్ కూడా మూగబోయింది సార్. అంటే ఎం అంటే మాట్లాడుతుంటే, ఐ అంటే ఇక్కడి నుంచి, కే అంటే కూర్చున్న వాళ్ళ, ఈ అంటే ఇయర్లో మాటలు తీసుకుపోయేదా మైక్. జనాలు చేయటంలా లైక్ ఏంది మేడం మధ్యలో బ్రేక్ సార్, దెబ్బకి లైట్లు కూడా ఆఫ్ అయిపోతున్నాయి సార్. మేము ప్రేక్షకులు కోరేది ఒకటి, పైరసీలు జోలికి పోవకండి. పైరసీ అంటే అర్థం తెలుసా? పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసిందే పైరసీ. పైసలు రాకుండా సినిమా రంగాన్ని నాశనం చేసింది పైరసీ. మీరు వాటిని చేయొద్దు ఎంకరేజ్. థియేటర్కి వచ్చి చూపించండి కరేజీ. నిర్మాతలను చేయండి మేనేజీ, లేకపోతే వాళ్ళ ఆశయాలు అయిపోతాయి డ్యామేజీ. వీళ్ళని తీసుకొని వచ్చారు ఈ స్టేజీ, వాళ్ళలో పోగొట్టారు ఆ లేజీ. సినిమా రంగానికి తెచ్చారు ఒక ఇమేజీ, దాన్ని చేశారు ఆ డిస్కరేజీ, కట్టారు ఆ డ్యామేజీ. ఆయన చెప్పడానికి అంత నా ఏజీ. దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా పాటలు రాశాడు చూడు, వెన్నెలకంటి గారు, మౌలి గారు అటు వెళ్ళిపోయారు. ఆయన వాళ్ళ తండ్రి గారు మేము ప్రాణ స్నేహితులుగా ఎన్నో వందల సభల్లో పాల్గొన్నాం. ఒక్కొక్క పాట రచనలో ఫస్ట్ సాంగు చెప్పండి ఏమైనా ఉంటే రాంగు, ఎక్కడా లేదు లాంగు. ఆ పాట లేకపోతే సినిమాకు పడ్డట్టుంది హ్యాంగు. ఎందుకంటే అట్లా తీసాడా మా సాంగు. అది ఎట్లా రాశాడో ఆ లిపి, ఆ పదాలు. మా తెలుగు తల్లికి మల్లెపోతండ, ఇటువంటి సినిమా నటులు ఉండాలి అండ. ఆ తల్లి మీద పడకూడదు ఎటువంటి ఎండ, ఎగరాలి తెలుగు భాష జెండా, అది కావాలి మన అజెండా. ఆ తెలుగు చల్లని నీటి కుండ, అది ఒక తీయటి తెలుగు లడ్డుండ అని నేను గర్వంగా ఉన్నా అండ. అటువంటిది భాషలో అక్షరాలలో ఆ విధంగా. కెమెరామెన్ ఎవరండి ఆయన? ఏం సార్ మీరు రావాలి, ఆయన ఇటువంటి ఇంట్రడక్షన్ లేకనే మీరందరూ ఇంకా వెనకబడి ఉన్నారు. మీరు ఇటువంటి ఇంట్రడక్షను దాని మీద ఉండాలి మీ రియాక్షను. వాళ్ళేదో స్టేజ్ మీద చేస్తారు యాక్షను, కానీ మీకు చేయాలి చెప్పట్టు శాంక్షను. ఎందుకంటే అది వర్క్లో ఉన్న పర్ఫెక్షను. మీరు బాగా తీశారు కనుకనే రేపు కనెక్షను రాబోతుంది మా కలెక్షను. ఇదేమనుకోవద్దు ఎలక్షను. ప్లీజ్ ప్లీజ్ సార్, కొంచెం ఇలా తిరిగితే సార్ మా వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారు సార్ మీకు. బాబు నువ్వు ఏంది చిన్న వయసులోనే ఇమేజ్. ఎంత కష్టపడుతున్నారు మహేంద్ర గారు, ఏం చూపిస్తున్నారు డేరు. పాత్ర మీద తీసుకున్నావు కేరు, రెండోసారి కూడా తీసుకున్నావు షేరు. నీలాంటి నటులు చాలా రేరు.
అందుకే మా టైంలో ఇచ్చాను స్పేరు, నీతో తీసుకున్నాం షేరు, వదిలొచ్చాను నెల్లూరు, మీ సమస్యలన్నీ పరారు, ఇంకా ఇంకా కొత్త చిత్రాలతో చూపిస్తాను హుషారు, ఎప్పుడూ పడద్దు బేజారు, సినీ రంగం ఒక మాయా బజారు అని తెలుసుకొని ఐ విష్ ఏ హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది కమింగ్ డేస్. రూపా పాప, యూ హ్యావ్ గుడ్ ఫ్యూచర్, యూ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. ఇక మా అమ్మాయి నిర్మాత రాబిడ్డా, ఆ పదం చెప్పడమే తేలిక, కానీ ఆమె సినిమా రంగానికి ఏలిక. అసలు ఆమె కోసం ఆశీర్వదించాలనే నా కోరిక. అందుకే ఇంతమందితో అయ్యా చేరిక, అందుకే చేసుకున్న తీరిక, ఇంత వయసులో కూడా చేసుకొని వచ్చే ఓపిక, ఎందుకంటే ఆమె పేరే రాధిక. అటువంటి మా బిడ్డని ఆశీర్వదించే ఈ ఆశీర్వచనంలో మీరందరూ భాగస్వాములు అవటం మాకు మహదానందకరం. రండి సార్ శ్రీనివాస్ గారు, మిత్రమా సాయి, మీరందరూ వస్తేనే హాయి, కలపవా ప్రేక్షకులతో చేయి, ఇది మీరేయి. ఎందుకంటే ఇంకెవ్వరూ కూడా మళ్ళా తీసిన సినిమాని మళ్ళీ ఇంకో విధంగా అనుకోని మళ్ళా తీసి ఈ సినిమాని ఎట్లయినా నిలపాలనే తపన, అది మీకున్న ఆరాధన. ఇంకా సినిమా కాలేదేమైనా పడ్డాను ఆవేదన, ఎవరు చేశారో తెలియదు బోధన, కొత్త కొదను చేసావు శోధన, చూపించావు దీని సాధన, అది నీకు ఆరాధన. ఇవ్వండి మీ చెప్పట్ల దీవెన. ఈ త్రయం అసలు ఆ త్రికాల అనే పేరులో 3 అంటే 3 కదా సార్, 3 లేకపోతే నాకు 3 ఎలా ఉంది సార్ నా 3? ఇటువంటి ముగ్గురు కలిసి ఈ పిక్చర్ని ఇంత గొప్పగా తీసినప్పుడు, ఇంత గొప్ప అవకాశం చేసావు, మా అభ్యాసం, నటులతో చేసావు సహవాసం, వదిలేచ్చావు సినిమా కోసం నివాసం, ఇది ఆ చదువుల తల్లి నీకు ఇచ్చిన అవకాశం, ఈ సినిమా విజయం సాధిస్తుందని చూపిస్తావు సంతోషం, ఎందుకంటే నువ్వు అట్లా విధంగా చేసావు సహవాసం, ఎక్కడా లేదు దోషం, ఎవ్వరూ చేయలేదు మోసం, సినిమా విజయం సాధిస్తుందని తిప్పుతున్న మీసం, ఇంతటితో ఆపుతా నా ఉపన్యాసం అని తెలియచేస్తూ, సార్ రవివర్మ గారు రండి. ఏం సార్, అమ్మా పేరేమో రవి, నేను అనుకుంటాడు కవి, వినిపిస్తుంది కదా. ఎందుకంటే మహానటుడు, ఇటువంటి వాళ్ళకి ఎక్కర్లేదు గుర్తింపు కావాలని అడగం. నేను సినిమా యాక్టర్ని, 5 సినిమాలు వేసా, నువ్వు లెక్చరర్ పదవిలో ఉంటావా సినిమాలో ఉంటావా అని నాకు 9 సినిమాలు బుక్కు, దేని మీద వేయాలో తెలియదు లుక్కు, ఇంటికి పోయేటప్పటికే సిక్కు, రేపు ఏమవుతుంది నాకు దిక్కు, ఎందుకంటే దేవుడా అని మొక్కు. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక జిజ్ఞాస అటువంటి పాత్రల పోషణలో మీరు నిర్మాతని, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు కింద కూర్చుంటే నిర్మాతలు కుర్చీలో కూర్చున్న రోజులవి. అటువంటి నిర్మాతకు మీరు అండదండగా ఉండి మీరందరూ కూడా ఈ సినిమా విజయంలో భాగస్వాములైనందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత. అమ్మాయి శ్రీనివాసు, నిర్మాతలు సాయి, దీన్ని విడుదల చేయడం మీ బాధ్యత, అది కావాలి సాధ్యత, సినిమా నిర్మాణంలో ఉంది సమర్థత, ఎప్పుడు విడుదల నేను ఆర్ద్రత. దీన్ని తెలుసుకొని ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్, దీన్ని తెలుసుకొని నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే రండి సార్. అసలు మెయిన్ భలేవాడు సార్ అంటారు, మేము మీ సినిమా రంగానికి ఒక ప్యూను, అందుకే మీకోసం వినిపిస్తున్నాను నా టోను, మీరు లేకపోతే నేను లేను. ఎందుకంటే సినిమా అనే దాన్ని ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే ఈ వేదికల మీద ఈ రాజకీయ ఉపన్యాసాలు, సినిమా వాటిలో కూడా రాజకీయ ఉపన్యాసాలు చొచ్చుకుపోయి నిర్మాతలు గందరగోళం పడిపోతున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్, దాన్ని చేయొద్దు బ్యాడు, నిర్మాతకు రాకూడదు శాడు, నిర్మాత ఉంటేనే మీరందరూ మేడు, నిర్మాతను ఎందుకు చేస్తారు మ్యాడు, అది చాలా బ్యాడు, పట్టించుకోండి నిర్మాత గోడు, నిర్మాత లేకపోతే ఏ నటుడు లేడు, నిర్మాత మీకు రక్షణ రాడు, ఆయన లేకపోతే అసలు వీడు రాడు, ఎందుకంటే నిర్మాత అద్భుతమైన ఈడు, మంచిగా కల్పించావు జోడు, మిత్రమా భగవంతుడు ఎప్పుడు ఉంటాడు నీకు తోడు, మీలాంటి వాళ్ళు ఇంకోటి లేరు అని తెలుసుకొని ఇప్పటికే ఎక్కువ తీసుకున్న టైము, ఇంకా వాళ్ళ దృష్టిలో అవుతుంది క్రైము, మళ్ళీ నన్ను చేస్తారు బ్లేము, మళ్ళీ వాడు ఆడాలి కదా గేము, ఈ సినిమాకు వస్తుంది మంచి నేము, ఫలిస్తుంది మీ స్కీము, ఇది ఎప్పుడెప్పుడు చూస్తామని మా డ్రీము, ఇట్లా కలిసి ఉండాలి మీ టీము, ఏం సార్ మీరు ఉన్నారు కాము అని తెలియచేస్తూ, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. ఎందుకన్నానో తెలుసా, ఇది సనాతన ధర్మం మీద సినిమా. ఏంది పశువుల వధ, మనసుకు ఎంత వ్యధ పడుతుంది మనసు సొద, దీన్ని ఛేదించడం ఎలా అని చెబుతుంది నా యథ, అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాలి సదా, అవునా కథ, అదే మా ఈ కథ. దీనిని తెలియచేస్తూ మా అజయ్ గారు, మా అమ్మాయి బాంబే అమ్మాయి అందరూ కూడా అద్భుతమైన పోషణ చేసి ఈ చిత్రానికి ఒక అద్భుతమైన కంచు కోట. అజయ్ గారు తప్పదు నా మాట, మీరందరూ ఈ చిత్రానికి రతనాల మూట,
మీరు అయ్యారు కంచు కోట, వీళ్ళ ప్రేమను వేయలేము కాట. వాళ్ళు టైంకు కాల్ షీట్ ఇచ్చి నిలబెట్టుకున్నారు మాట. ఇక రేపు ఏప్రిల్ 4వ తేదీ విడుదలైనప్పుడు సాగించండి మీ వేట, ఆ ఆనందంలో మాకు ఇవ్వండి వాట. వస్తా బిడ్డ టాటా అని తెలియచేస్తూ నాకు ఈ ఆహ్వానం ఇప్పించిన శ్రీనివాస్ గారు మీకు సతదా సర్వదా ఎల్లవేళలా కృతజ్ఞత. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ అండ్ మేము అడగగానే తన ఎంతో బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి వెంటనే వస్తాను అని ఒప్పుకున్న అజయ్ గారికి అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, మహేంద్రన్ గారికి, సాహితీ గారికి, అర్జున్ అంబటి గారికి, ఈవెన్ తన మ్యూజిక్ షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నా చెప్పగానే వస్తాను అని ఒప్పుకున్న సాజిద్ గారికి అండ్ రవివర్మ గారికి, ఎస్పెషల్లీ మణి గారికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఎవరిదైనా నేమ్ మెన్షన్ చేయకపోతే క్షమించండి. బట్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ త్రికాల మూవీని మేము ఎలా అంటే ఇప్పుడు మణి గారు చెప్పినట్టుగా ఒక సనాతన ధర్మం అంటే హిందూ దేశం, ఎస్పెషల్లీ భారతదేశం అంటేనే సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం అనేది ముందున్న తరాలకి ఏంటో తెలియకుండా పోతుంది. అండ్ ఇప్పుడు పిల్లలు కూడా ఏంటి అని అంటే ఒక బ్యాట్స్మ్యాన్, ఒక ఐరన్ మ్యాన్ ఆ క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో దాని నుంచే వచ్చిన ఒక చిన్న ఆలోచన అంటే మన సనాతన ధర్మం, మన హిందూ దేశం భారతదేశంలో మనం ఒక సనాతన ఒక ఇమాజినేషన్ క్యారెక్టర్ని ఎందుకు సృష్టించలేము అని దాని మీదనే మనకి త్రికాల అనేది కూడా ఒక బ్యాట్స్మ్యాన్, ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎలా అయితే ఉంటుందో సో త్రికాల అనేది కూడా హిందుస్థాన్ క్యారెక్టర్ అనేది అనుకోవచ్చు. అండ్ త్రికాల అంటే 3 కాలాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలాగే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో టైమ్స్తో సంబంధం లేకుండా ఎవరు ఏ కష్టంలో ఉన్నా వచ్చి ఆదుకునేదే త్రికాల అనే క్యారెక్టర్ అండి. సో ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే మీరు మూవీ తెలుసుకోవాలి అంటే మూవీ కంపల్సరీగా చూడాల్సిందే. అండ్ ప్రతిసారి మేము ఇంతకుముందు తీసిన మూవీస్లో కూడా మీడియా సోదరులు మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అండ్ ఆడియన్స్ కూడా చాలా మమ్మల్ని ఆదరించారు. సో అలాగే ఈ మూవీని కూడా మీడియా ప్రేక్షకుల సాయంతో, ఆడియన్స్ సాయంతో మంచి విజయం సాధించాలని మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉంటాయని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కసారికి మరొకసారి నా అభివందనలు. థ్యాంక్ యూ. మీడియా సోదరులకి నమస్కారం. నేను ఆల్రెడీ ఒక 2 మూవీస్ చేశాను. చాలామంది మీడియా సోదరులు నాకు తెలుసు. మీ సహకారం అనేది నాకు ఈ మూవీకి కూడా కావాలండి. ఈ త్రికాల మూవీని మేము 2 ఇయర్స్ బ్యాక్ బిగిన్ చేసి చాలా స్కెడ్యూల్స్ వర్క్ చేసి ఇందులో సీజీ వర్క్ ఎక్కువ ఉండటం వల్ల మేము సీజీకి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మా కాన్సెప్ట్ ఈ రోజున చిన్నపిల్లలు ఫారెన్ క్యారెక్టర్స్కి ఎక్కువగా అలవాటు పడ్డారు. కానీ మన మైథాలజీలో మనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక హనుమాన్ కానీ, ఒక భీమ్ కానీ, అలాంటి క్యారెక్టర్ని మనం మైథలాజికల్గా మనం ఎందుకు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయకూడదు అని ఒక డైరెక్టర్ గారి ఆలోచనకి మేము ఇచ్చిన ప్రతిరూపం ఇది. మేము దీనికి అన్ని విధాల అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ఏప్రిల్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ మూవీ కోసం నాకు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు అందరూ హెల్ప్ చేశారండి. అజయ్ గారు ఎన్నో పెద్ద మూవీస్ ఉన్న పెద్ద మూవీస్లో కాల్ షీట్లు ఉన్న నా మూవీకి కూడా కాల్ షీట్ సజెస్ట్ చేసి మరి నాకు చాలా హెల్ప్ చేశారు. శ్రద్ధాదాస్ గారు కూడా చాలా విషయాల్లో ఎక్కడ మనకి ఇబ్బంది లేదు. ఈవెన్ ప్రమోషన్స్కి కూడా ఆమె ప్రతి ఒక్కదానికి వస్తానని చెప్పారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అండి. వారు యానిమల్ స్పిరిట్ లాంటి మూవీస్ చేస్తున్నా నా మూవీకి చేయటానికి ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. కరెక్ట్ టైంలో ఆ మూవీ స్కెడ్యూల్స్ని చూసుకొని కూడా నా యానిమల్ నడుస్తున్నప్పుడు కూడా నా మూవీని కంప్లీట్ చేసి ఇచ్చారు. హర్షవర్ధన్ గారికి కూడా ఈ విధంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చాలామందికి ఈ మూవీలో థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క టైంలో ప్రతి ఒక్కళ్ళు కోఆపరేట్ చేయబట్టే ఈ మూవీ ఈ స్టేజ్కి వచ్చింది. రాకెన్ మౌలి గారు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిన నెక్స్ట్ డే నాకు సాంగ్ అర్జెంట్ ఉందంటే రాసి పెట్టారు. ఈ పవన్ చెన్నా గారు తనకి బేబీ డెలివరీ అయితే కూడా షూట్లోనే ఉండి సెప్టెంబర్ 2 అండి, అది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఆ బర్త్డే రోజు ఆయన తను డెలివరీ వాళ్ళ ఇంట్లో ఉన్న
పవన్ గారు మాత్రం షూట్లో ఉన్నారు. నేను దానికి పవన్ గారిని ఎప్పటికైనా పవన్ గారిని నేను కాల్ ఆఫ్ చేస్తానని చెప్పాను కూడా. కానీ పవన్ గారు అది వద్దండి, మూవీ అనేది ఫస్ట్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పి షూట్లోనే ఉన్నారు. నాకు సాయి గారు, వెంకట రమేష్ గారు నాకు చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు కో ప్రొడ్యూసర్స్గా. నేను ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. నేను ఏదైనా మూవీ రిలీజ్ అయినాక మాట్లాడదాం అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే సెలవు. డైరెక్టర్ గారి గురించి ఏమీ చెప్పలేదండి. డైరెక్టర్ గారు నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటిగానే ప్రయత్నించాం. 4 సంవత్సరాలు తను నేను ఎవ్రీ డే ఎవ్రీ నైట్ మూవీ గురించే ఆలోచించి, మా ఇద్దరంలో డిఫరెంట్ ఎవరు లేడు. శ్రీనివాస్ అయినా మణి అయినా ఇద్దరం ఒకటి. అందరికి నమస్కారం అండి. నా సినిమాల్లో ఒక గొప్ప సినిమా ఇది అవ్వబోతుందని అందరికీ నేను ముందే చెప్తున్నాను. త్రికాల అండి. ఇది మేము పడ్డ కష్టం ఎంతమందికి ఎలా చెప్పుకున్నా కానీ అది మా ప్రొడ్యూసర్స్ రాధిక గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్పుంటారు. మా కష్టాలన్నిటికీ ఊరట కల్పించింది మా ఆర్టిస్టులు అండి. అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. అండ్ సార్ వర్మ గారు, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దిస్ బిజీ స్కెడ్యూల్ ఆల్సో యూ హ్యావ్ బీన్ కోఆపరేటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రాసమణి గారు, మీ గురించి నేను కొత్తగా చెప్తే ఇక్కడి నుంచి నాకు చెప్పులు పడేటట్టున్నాయి. అందరికీ తెలిసిన మనిషి. మహేంద్రన్, మై వెరీ గుడ్ ఫ్రెండ్, మై వెరీ బెస్ట్ ఫ్రెండ్. నాకు తెలిసి ఈ సినిమా మొత్తం ఇంత నీట్గా, అంటే నేను ఆల్రెడీ కాపీ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. మీ ఎవరికైనా నచ్చలేదన్నా కానీ మాకేం ఇబ్బంది లేదు. బట్ మేము ఈ సనాతన ధర్మ అనేదాన్ని కాపాడుకోవడానికే ముందుకు వచ్చి ఈ సినిమాని ఇంత గట్టిగా లాగిస్తూనే ఉంటాం. అలానే ఈ సనాతన ధర్మం అనేది మర్చిపోయిన తర్వాత కూడా గుర్తు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే ఆయన ఇన్స్పిరేషన్ అని మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఇన్స్పిరేషన్ లేకపోతే వీఆర్ నాట్ దేర్. మేము ప్రతి ఒక్కరం ఆయనకి కనపడిపోయి ఉంటాం. మనీ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చేసిన ప్రతి సినిమాలో మనీ ఉన్నాడు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మేమంతా వేరు అని నేనైతే ఎప్పుడు అనుకోను కూడా. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ వితౌట్, అంటే ఇది ఒక ఆర్ట్ వర్క్ అండి. బేసిక్గా అందరూ క్లబ్ అయ్యి అందరూ కష్టపడి పనిచేస్తేనే మీకు మాస్టర్ పీస్ చూపించగలుగుతాం. ఆ మాస్టర్ పీస్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి తప్పకుండా మీరు వచ్చి చూసి చాలా మంచి సినిమా మేము చూసాం అని తప్పకుండా మీరే అంటారు. నేను ఎక్కువగా అంటే ఇప్పుడు మాట్లాడేసి తర్వాత మాట్లాడడానికి ఏముండదంటే, సినిమా మాట్లాడాలి మనకన్నా ఎక్కువగా. మనం ఎంతసేపు కావాలంటే మాట్లాడతాం. సినిమా మాట్లాడితే బెటర్. నెక్స్ట్ తప్పకుండా విల్ బీ ఇన్ టచ్. ఐ విల్ టేక్ లీవ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ఆర్టిస్టులకి, చీఫ్ గెస్ట్లకి, ప్రేక్షకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్గా చెప్పాలంటే దీంట్లో ఆర్టిస్టులు అండి, మాకు సినిమా అంటే ఎంత లేట్ అవుతున్నా కూడా, ఎంత చిరాకు పడకుండా కూడా మేము ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్స్ ఇచ్చి వాళ్ళ టైం మాకు స్పేర్ చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్కి కూడా మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే అడిగిన వెంటనే కాదండి ఇదండి అదని ఏదో చెప్తారు. కానీ మేము ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఆర్టిస్ట్కి ముందు థ్యాంక్స్ చెప్తున్నామండి. దాని తర్వాత సాజిద్ గారు మ్యూజిక్ కానీ, లేదంటే డిఓపి గారు పవన్ గారు అయితే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజంగా వర్క్ డెడికేషన్ అంటే ఆయనదేనండి. వాళ్ళ వైఫ్ డెలివరీ ఉన్నా కూడా ఇక్కడ షూటింగ్ చేసుకొని తర్వాత వాళ్ళ బేబీ బోర్న్ అయిన తర్వాత మార్నింగ్ వెళ్ళి చూసారనమాట. అంటే పనికి అంత వాల్యూ ఇచ్చారండి. చాలా థ్యాంక్ యూ అండి. మా మూవీకి ఆయన వర్క్కి కూడా అంత డెడికేషన్తో వర్క్ చేశారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, హర్షవర్ధన్ రామేశ్వర గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ప్రతి ఒక్కరు మన అంటే చెప్తే వేరే అనుకుంటారు కానీ అందరం కూడా ఒక మన ప్రాణం పెట్టి దీన్ని చేసామండి. సో దాన్ని ఎలా నిలబెడతారు, ఎలా ఆదరిస్తారు అనేది అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని బ్లెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా లాంగ్ బ్యాక్ ఎగో ఒక 2 ఇయర్స్ని స్టార్ట్ చేసామండి. మధ్యలో షెడ్యూల్ బ్రేక్ వచ్చినా కంటిన్యూగా అలా మా శ్రీనివాస్ గారి తపన వల్లే ఇంత ముందుకు వచ్చింది. దానికి మా డైరెక్టర్ మణి గారి సపోర్ట్ ఎంతో ఉంది. దట్టు ఆర్టిస్టులు కూడా ఈ టైంకి ఇలా పెట్టుకుంటున్నాం అనగానే ఎలాగోలా వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ చేసి రావటం వల్ల ఇంకొంచెం త్వరగా ముందుకు వస్తుంది. అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాం. మూవీ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. ముందుగా నా పేరు నాకు తెలిసి ఇక్కడ ఎవరికీ తెలియదు. నా పేరు బండి రూపశ్రావ్య. సో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ సార్ శ్రీనివాసన్ సార్. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ అనమాట.
సో క్యారెక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా రోల్ పర్టికులర్గా మనీ సార్ హీ ఎక్స్ప్లెయిన్ వెరీ డీటెయిల్. ఆయన క్లారిటీ ఆఫ్ థాట్కి లైక్ టేక్ ఏ బౌ సార్, లైక్ చాలా అర్థమయ్యేలాగా ఫస్ట్ టైం అని చూడకుండా నాలో బెస్ట్ తీశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఆమని మ్యామ్ అండ్ అజయ్ సార్, రవి సార్, అర్జున్, వీళ్ళందరినీ లైక్ చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగానమాట. సో వీళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ టుడే. అండ్ యా, అండ్ లేదు యాక్చువల్లీ మిమ్మల్ని రీసెంట్గా చూస్తున్నాను కూడా ఆ పాయింట్ ఆఫ్ దాంట్లో. సో వీళ్ళందరూ సో ప్యాషనెట్ యాక్టర్స్. చిన్నప్పటి నుంచి వీళ్ళని చూసి వీళ్ళతో ఒక స్టేజ్ నేను కూడా షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ ఆఫ్ ది థింగ్స్. And thank you each and everyone for giving this opportunity to me. And I hope you'll definitely like this movie. And we need your blessings. Thank you. నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏమీ తెలీదు, జీరో. మణి ఒకరోజు సడన్గా ఫోన్ చేసి, డార్లింగ్ చిన్న క్యామియో ఉంది చెయ్యాలి అంటే మాకు కోవిడ్ నుంచి పరిచయం అనమాట. మణి ఎడిటర్గా అప్పటి నుంచి పరిచయము. ఒకరోజు ఫోన్ చేసి సడన్గా సినిమా చేశాను అన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందని. 3 ఏళ్ళ నుంచి రోజు రాత్రి సిట్టింగ్లో కలుస్తున్నా, ఒక్కరోజు కూడా చెప్పలేదు. చేసి ట్రైలర్ పంపిస్తున్నా చూడు అన్నాడు. సరే చూశాను, చాలా బాగుంది ట్రైలరు. నేను సినిమా చేసాడు అనగానే యూజువల్గా చిన్న బడ్జెట్ ఏముంది నార్మల్గా చేశారు కదా అనుకున్నాను. అలాగే అనుకొని సరే చేస్తాలే, క్యామియోనే కదా, ఓకే దాందే ఉంది చేస్తానని చెప్పాను నన్ను. కానీ ట్రైలర్ చూశాక టీజర్ ట్రైలర్ ఇది నాకు అంటే ఇన్ని సినిమాలు చేసిన నాకు కూడా ఇది కన్ఫ్యూజన్. ఇప్పుడు రవి గారు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ట్రైలర్కి టీజర్కి తేడా ఏంటి? అయితే ఇది ట్రైలరే, చాలా పెద్దగా ఉంది. సో ఆ ట్రైలర్ చూశాక సినిమా ఏదో విషయం ఉంది అనిపించింది. సరే ఓకే, ఆయన అప్పటికి ఓకే అనుకొని కష్టపడుతున్నారు ఏదో చేద్దాము అని చెప్పి ఓకే చేశాను. కానీ సెకండ్ వర్షన్, ఇది ఫస్ట్ వర్షన్ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సీజీ, సెకండ్ వర్షన్లో సీజీ ఇంప్రూవ్ చేసి మనీ మీద ట్రస్ట్తో, నిజంగా మనీ మీద ఉన్న ట్రస్ట్తో మీరు ఇంకా ఇన్వెస్ట్ చేసి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ నిజంగా ప్రాస్ మణి గారు అన్నట్టు ప్రొడ్యూసర్ బాగుంటేనే 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి. ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఆయనకి డబ్బులు వస్తే మళ్ళీ ఆయన సినిమా మీదే ఇన్వెస్ట్ చేస్తాడు, మళ్ళీ అందరికీ లైఫ్ దొరుకుతుంది. ఈ చిన్న లాజిక్ చాలామంది డైరెక్టర్లు మిస్ అవుతారు. అండ్ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాండ్ ఉంది కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి మనీ మీద ఉన్న ట్రస్ట్తో ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నిజంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సర్ప్రైజ్ అయ్యానండి. టీజర్ చాలా ట్రైలర్ సారీ క్షమించాలి, పెద్ద మనసు చేసుకుని క్షమించాలి. ట్రైలర్ చాలా బాగుంది. ఇందాక ఎవరో ఫస్ట్ సాంగ్కి అసలు తప్పట్లు రాలేదు, కొట్టలేదు అన్నారు. ఎందుకంటే అది అంత స్వీట్గా ఉంది, అది చెప్పాలని. సాంగ్ వాజ్ వెరీ నైస్. ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది కాబట్టి తప్పట్లు రాలేదు. నెక్స్ట్ ట్రైలర్ అంత గట్టిగా ఉంది కాబట్టి తప్పట్లు వచ్చినాయి, అంతే తేడా. అయితే నేను ఇక్కడ ఈ రోల్ స్టార్ట్ చేసింది మాత్రం ఒక చిన్న రోల్ లాగా స్టార్ట్ చేశాను. అయితే నన్ను మణిగారు దగ్గర బాగానే ఎంప్లాయ్ చేశారు. అలా నా రోల్ వెళ్తూ ఉందంట. సో అది ఇక్కడ కనపడుతుంది కొద్దిగా. సో చాలా బాగుందండి మణిగారు. ద గ్రాఫిక్స్ అండ్ ఆల్ అదిరిపోయింది, సౌండ్ తోటి సహా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది నిజంగా ఈ స్టేజ్ ఈరోజు మణిగారికిను ప్రొడ్యూసర్స్ దే. ఎందుకంటే ఐ థింక్ శ్రీనివాస్ గారు, రాధిక గారు, దే హ్యావ్ ఆల్వేస్ బీన్, నేను మణిగారు అప్పుడప్పుడు చెప్తా కూడా ఉన్నారు. సో ఐ మీన్ దే స్టక్ బై ఇట్. ఎలాగైనా సరే అంటే అవసరమైతే కొద్దిగా రీషూటో ఇద్దో అదో ఓవరాల్గా గ్రాఫిక్స్ అయ్యి వీళ్ళు అనుకున్న స్టేజ్కి లెవెల్కి వచ్చేదాకా, ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చేదాకానే కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ ద యూనో, మీరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం, అదైతే సింపుల్ యాజ్ దాట్. అండ్ ఈ అంతట్లో కూడా యూనో అజయ్ ఇస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఈ ఇండస్ట్రీలో చాలా యూనో వన్ ఆఫ్ మై వెరీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో యూనో తనతోటి ఆబ్వియస్లీ లేదు ఏం అనుకోలేదు.
అజయ్ తోటి నా ట్రావెల్ చాలా ఎక్కువ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూనో నార్మీ ఇదిగో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు బీ హియర్ టుడే. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆఫ్టర్ సో లాంగ్ నేను మళ్ళీ స్టేజ్ మీదకి మీ ముందు వస్తున్నాను. ఫస్ట్ మీరు ట్రైలర్ చూసారు కదా, సో ఈ మూవీ ఓన్లీ హారరే కాదండి, ఇట్ హ్యాస్ సో మెనీ ఎమోషన్స్ ఇన్ ఇట్. లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఒక్క ఏజ్ గ్రూపే కాదు, అందరు చూసే మూవీ ఇది. సో తప్పకుండా మీరు థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్లీ మా డైరెక్టర్ మణి గారికి అండ్ మా ప్రొడ్యూసర్ రాధికా శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అండ్ ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వస్తాను. మనీ సార్, శ్రీనివాస్ సార్ అండ్ రాధికా మ్యామ్ స్క్రిప్ట్ మీద చాలా నమ్మకం ఎక్కువ వాళ్ళకి. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేటప్పుడు దే సెడ్ మంచి సినిమా చేయాలి, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి, అందరు టెక్నికల్ క్యాస్ట్ బాగుండాలి అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరూ బాగుండాలి. వాళ్ళ ఫస్ట్ థింగే అందరు కంఫర్టబుల్గా ఉండాలి, ఎవరికి ఏ బ్యాలెన్స్ ఉండకూడదు, అందరూ క్లియర్గా ఉండాలి. ఏదో ఐ థింక్ ఒక 40 days ఏదో ప్లాన్ చేశారు. చాలా రోజులు వెళ్ళింది, చాలా రీషూట్ జరిగింది. వాళ్ళు ఎక్కడ ఒక్క దగ్గర వచ్చేసి ఎందుకు రీషూట్ చేస్తున్నారు, దేనికి అని వాళ్ళు ఎప్పుడు అడిగిందే లేదు. సో ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. ఇందాక కూడా సార్ చెప్పారు, ప్రొడ్యూసర్స్ లేకపోతే నో సినిమా, నథింగ్. 23 క్రాఫ్ట్లో ఎవరూ లేరు. సో వాళ్ళ సపోర్ట్ 100% ఈ సినిమాకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మనీ చాలా మంచి ఫ్రెండ్ అండ్ చాలా బాగా కన్విన్స్ చేస్తాడు ఆర్టిస్ట్ని, వాళ్ళని ఎలానో ఒప్పించాలని చెప్పేసి ఈజీగా కన్విన్స్ చేస్తాడు. సో అలాగే తప్పకుండా ఆడియన్స్ని చాలా బాగా కన్విన్స్ చేస్తాను, నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అందరు నైట్ పడుకుని ఉంటే తను మాత్రం అస్సలు పడుకోనే పడుకోడు. 5 o'clock ఫోన్ చేస్తూనే ఉంటాడు, 4 o'clock, 3 o'clock, 2 o'clock. మనీ ఎప్పుడు పడుకుంటామనండి, ఎక్కడ నిద్ర వస్తుందండి, నిద్రే రావట్లేదు అంటాడు. సో వెరీ టాలెంటెడ్ అండ్ ఎడిటర్, సీజీ, సో ఆల్ ఇన్ ఆల్. సో హీఈస్ వెరీ మచ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మనీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కెమెరామెన్ పవన్ గారు, అండ్ హీఈస్ వెరీ సైలెంట్ బట్ చూడటానికి అలా ఉంటాడు, కానీ వర్క్ని వస్తే వైలెంట్, వెరీ వైలెంట్, అందరిని తిడుతూనే ఉంటాడు ఆయన. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద విజువల్స్ కెమెరామెన్ గారు. అండ్ యా, అదర్ ప్రొడ్యూసర్ సాయి, హాయ్ హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ ఐ విల్ కమ్ టు ఆర్టిస్ట్ అండ్ అజయ్ గారు. అండ్ ఫస్ట్ అజయ్ బ్రో, చాలా సినిమాలో నేను చూశాను, వెరీ వెరీ నైస్ యాక్టర్. ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది కదా, మనతో యాక్ట్ చేసే వాళ్ళు కూడా మంచి యాక్టర్స్గా ఉంటే మనం చాలా కరెక్షన్స్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. బట్ నాకు బ్రదర్కి పెద్దగా కాంబినేషన్స్ పెద్దగా ఏం లేవు అసలు. బట్ ఉన్నా కానీ ఆయన పర్ఫార్మెన్స్ని డబ్బింగ్లో చూసినప్పుడు కానీ మనం పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ హైలీ టాలెంటెడ్. అండ్ తను ఎప్పుడు డేట్స్ అడిగినా నేనంతా వెరీ ఈజీ, నేను ఎన్ని రోజులైనా పర్లేదు, కమాన్ లెట్స్ డూ అని చెప్పేసి పరిగెత్తుకు వచ్చేస్తాను. నేను పెద్దగా డేట్స్ గురించి ఆలోచించాను, బికాస్ ఒక ప్రొడ్యూసర్ కొన్ని క్రోర్స్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాడు సినిమా బాగా అని చెప్పేసి. అందరూ సినిమా బాగా అని పనిచేస్తే మాత్రమే సినిమా బాగా వస్తుంది. సో ఆ ఎథిక్స్లోనే నేను ఎప్పుడు పనిచేస్తాను. అండ్ తను నాకు బాగా తెలుసు, ఎప్పుడు పిలిచినా కానీ ఎనీ టైమ్ హిల్ కమ్, హిల్ వర్క్ అండ్ హిల్ బీ వెరీ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అజయ్ బ్రో. అండ్ రవి సార్తోనే నాకు ఫైట్ అంతా ఉంది. యా, సో ఇట్స్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాహితి, సచ్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ అండ్ వెరీ స్వీట్, వెరీ హంబుల్ అండ్ చూడటానికి చాలా ముద్దుగా చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ సాహితి. అండ్ ఒక్క అమ్మాయి అండ్ తనే దయ్యంగా యాక్ట్ చేసింది. లైట్గా ఏముంది, దీని తర్వాత సినిమా వచ్చేస్తుంది, ఏముంది చెప్పడానికి నాకు. అండ్ లాస్ట్ శ్రద్ధ వెరీ సిన్సియర్, వెరీ చాలా డెడికేటివ్ అయిన ఒక ఆర్టిస్ట్. ఒక్క సీన్, ఒక డైలాగ్ 100 సార్లు దాని మీనింగ్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పేసి షీ యూస్ టు ఆస్క్ మెనీ థింగ్స్. నేను ఎప్పుడు అనుకుంటాను స్పాట్లో, ఏంటి తను ఇంత అడుగుతుంది అని చెప్పేసి. బట్ కెమెరా ముందుకు వచ్చేటప్పుడు ఏదంతా అడిగిందో అన్నీ అక్కడ పర్ఫామ్ చేసేస్తుంది. సో వెరీ హ్యాపీ షేరింగ్ స్క్రీన్ విత్ శ్రద్ధ. అండ్ యా, అండ్ లాస్ట్ ప్రెస్ అండ్ మీడియా అండ్ ఆల్ ది టెక్నీషియన్స్కి చాలా పెద్ద విషయస్. అండ్ వెరీ నైస్ మూవీ. చాలా 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 కష్టపడి, అన్ని సినిమాలు కష్టపడి చేస్తారు, బట్ సో మచ్ ఆఫ్ టైమ్, సీజీ అండ్ చాలా జరిగింది ఈ సినిమా చేసేటప్పుడు. ఎండ్ ఆఫ్ ద డే మీరందరూ చూడాలి ఆ సినిమాని.
మీ అందరికీ నచ్చాలి, మీరందరూ ఎంకరేజ్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ థింగ్ వీ వాంట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ప్రాసం మణి గారిలాగా అంత గొప్పగా మాట్లాడలేకపోవచ్చు, బట్ యా ఒక్క విషయం ఈ సినిమా గురించి పర్టికులర్గా మాట్లాడాలి నేను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైరెక్టర్ మణి ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 2-3 years బ్యాక్ వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ ఇది, బాగా ఖర్చు అవుతుంది, అన్నీ ఉంటాయి, ఖర్చు ఉంటుంది, బాగా బాగా బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి ఈ ఇష్యూస్. సో ఎలా తీస్తారో తీరో అని డౌట్లోనే నాకు, ఎందుకంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఈ ఫిలింది, ప్లస్ క్వాలిటీ కావాలి, సీజీ వర్క్ ఎక్కువ ఉంది ఇలా అనుకున్నాను. నేను ఇంతవరకు ఏది చూడలేదు, ట్రైలర్ కానీ టీజర్ కానీ నాకు ఏ ఫీడ్ లేదు. ఈరోజే డైరెక్ట్గా వచ్చి నేను ట్రైలర్ చూడడం జరిగింది, నేను సర్ప్రైజ్ అయ్యాను. దట్ ఫీల్స్ వెరీ గుడ్, ఏదైతే చెప్పారో స్క్రీన్ మీద రావటం వల్ల. అండ్ శ్రీనివాస్ గారు అండ్ మణి గారు వీళ్ళిద్దరు ఒక మంచి టీం అండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూర్చుంటారు, సినిమా కూర్చొని అన్ని సీన్స్ ఒకసారి చూస్తారు, చూసి ఏవేవి నచ్చలేదు అనుకోండి అది మళ్ళీ షూట్ చేస్తారు. ఎంతవరకు షూట్ చేస్తారంటే ఇది పక్కాగా ఫస్ట్ వాళ్ళిద్దరు నచ్చాలి, ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరు నచ్చేంత సినిమా చేస్తారు. అలా చేశారు కూడా ఈ సినిమా. ఇంకా 1 by 1 రమేష్ గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, సాయిదీప్ గారు అండ్ షజీద్ గారు అండ్ అర్జున్, ఎవ్రీవన్ ఈ సినిమా ఉన్న అందరు కూడా టెక్నీషియన్స్ కూడా వాళ్ళు బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. హర్షవర్ధన్ గారు కూడా అగైన్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకోటి మాట్లాడాలి ఏంటంటే మాస్టర్ మహేంద్ర ఏంటండి, నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అతనికి ఎప్పటి నుంచి చేస్తున్నట్టు తెలుసా మీకు? ఈ స్టేజ్ మీద అందరికన్నా సీనియర్ అతనే, మహేంద్రనే. ఇంకా మాస్టర్ మహేంద్ర. మహేంద్ర గారు థ్యాంక్ యూ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అలానే సాహితీ అండ్ ఎవ్రీవన్ అండ్ రూపా, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. అలానే రాధిక గారు, ఒక మంచి ఫిలిం తీసాము, స్ట్రాంగ్ ఫిలిం తీసాము. నేనైతే ఈరోజు సర్ప్రైజ్ అయ్యాను. ఇది నేను అంటే చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి కూర్చున్నాను ఇక్కడ, సర్ప్రైజ్ అయ్యాను. ట్రైలర్ చూసి మంచి క్వాలిటీ ఇచ్చారు, సీజీ క్వాలిటీ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. ఎందుకంటే మనీ ఎడిటింగ్ వచ్చు, సీజీ చూసుకుంటాడు, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ, సో అన్ని క్రాఫ్ట్స్ తెలుసున్నాడు కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ బాగుంటుందని నేను అనుకున్నానప్పుడు. అండ్ సేమ్ థింగ్ స్క్రీన్ మీద కూడా రిఫ్లెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవివర్మ, ఏం చెప్పాలి రవివర్మ గురించి, అతను పీల్చుకున్న గాలి నేను పీల్చుకోవడం నా అదృష్టం. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఇంకా ఉందిరా, ఇంకా చెప్పావు, ఇంకా చెప్పాలి నేను, ఇంకా ఉంది. ఈ స్టేజ్ నేను షేర్ చేసుకోగలిగే అదృష్టం కలిగించే రవివర్మకి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. యాజ్ యూజువల్గా మీడియా అందరికీ, ఎందుకంటే చాలాసేపటి నుంచి మా కోసం స్పెండ్ చేస్తున్నారు, అందరికీ థ్యాంక్స్ అండి. మీరు అందరూ మాట్లాడిన తర్వాత ఏం లేదనిపిస్తుంది నాకు. అది ఇంకా మూవీ గురించి అందరూ చెప్పేశారు, ఆల్మోస్ట్ లీకులు కూడా చేసినట్టున్నారు. ఏంది బ్రో, ఏం లైట్ బ్రో అది. ఇంకా ఆడియన్స్ అయితే ఇంకా అందరూ చెప్పేస్తున్నారు, ఇక అజయ్ గారు మాస్క్, ఇంకొక మాస్క్ అన్నీ చెప్పేస్తున్నారు. బట్ అది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అది అజయ్ గారా లేకపోతే. ఇప్పుడు రోల్స్ త్రికాల ఎవరు, వైతరిణి ఎవరు, ఇవన్నీ చెప్పినా కూడా సినిమాలో ఇంట్రెస్ట్ ఉంటుంది. వైతరిణి నేను చేస్తున్నాను చెప్పాను, అయినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమాలో. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. థ్యాంక్ యూ. నిజంగానే ఫస్ట్ అజయ్ గారినే నేను కథ చెప్పడం జరిగింది. అప్పుడు సార్ ఒక్క మాటే అన్నారు, దేనికోసం చేస్తున్నావు ఈ మూవీ అని అన్నారు. సరే, యాజ్ యూజువల్గా మనం మూవీ అనేది పేరు అంటే ప్రొడ్యూసర్ డబ్బుల కోసం చేస్తారు, నేను డైరెక్షన్ ఫర్దర్ ఫ్యూచర్ కోసం చేస్తాను అని చెప్పేసి అన్నాను. బట్ చూసుకొని జాగ్రత్తగా చేసుకో, విఎఫ్ఎక్స్ అంటున్నావు, చాలా జాగ్రత్తగా ఉంది కదా సార్, నాకు ఐడియా ఉంది విఎఫ్ఎక్స్ మీద, నేను క్యారీ ఆన్ అవుతానంటే సార్ ఫస్ట్ అజయ్ గారికి అడ్వాన్స్ ఇచ్చింది. నాకు తెలిసి అజయ్ గారికి అడ్వాన్స్ ఇస్తే ఈ విధంగా క్వాలిటీ వస్తుంది అనుకుంటా, అంతేనా సార్? అట్లా జరిగింది. ఇక మూవీ విషయానికి వస్తే అంటే కష్టం అనేది ప్రతి ఫీల్డ్లో అందరూ పడుతూనే ఉంటారు, అలాగే మేము కష్టపడ్డాం అంతే. రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి చిన్నది ట్రై చేద్దామని, సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను. దాంతోనే ఎంత కష్టం ఉన్నది నాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళు ట్యాక్స్ పెట్టడం ఎంత కష్టమో, అది నేమ్ చేయడం ఎంత కష్టమో, వాళ్ళ కష్టం ముందర కూడా మా కష్టం పెద్ద విషయం కాదనిపించింది. అట్లా సినిమా అనేది కూడా కష్టమే, అది కష్టం పెద్ద మ్యాటర్ కాదు. బట్ త్రికాల మూవీ విషయానికి వస్తే మీరు టీసీయూ అని చూస్తూ ఉంటారు, స్క్రీన్ మీద కూడా వచ్చి ఉంటుంది త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని. అందుకే వీళ్ళ ఎవరికి దానికి సంబంధించిన మ్యాటర్ కూడా తెలిసి ఉండదు, అసలు ఏంటి ఇది అనేది కూడా. అది రూపాని ఏమో దెయ్యం క్యారెక్టర్ అంటున్నారు, మన అర్జున్ అంబటి గారు అయితే సింగిల్ రోజు చేశాను అంటున్నారు. అసలు ఏందనేది సింగిల్ రోజు అనేది తర్వాత మాట్లాడతా అజయ్ గారితో. అట్లా అజయ్ గారు అయినా మన అర్జున్ గారు సింగిల్ రోజే చేశాను, సింగిల్ డే చేశాను, 1 డే ఏదో
వచ్చేసాను, చేసేసాను, కానీ ఏందో తెలియదు నాకు అని అంటున్నారు. ఫర్దర్ ఫ్యూచర్ తెలుస్తుంది ఆయనకి ఏందనేది. అట్లా మిగతా మన మహేంద్ర గారు విషయానికి వస్తే, అసలు ఫస్టు ఈ మూవీలో నేను ఎక్కువ రోజులు షెడ్యూల్ చేసే ఉంటాను. నా తర్వాత ఎక్కువ రోజులు చేసింది మన మాస్టర్ మహేంద్ర గారే. చాలా డేస్ వర్క్ చేసాము మేమిద్దరం కలిసి. చెన్నైలో ఒక షెడ్యూల్ చెన్నైలో చేస్తే, ఆ చెన్నైలో ప్రతి మేనేజర్ నుంచి మన లైట్ బాయ్తో సహా అన్నీ మనోడే హ్యాండ్ ఓవర్ చేసుకొని మనోడే చేశాడు. అక్కడ మనకి తమిళ్ గురించి, తమిళ్ సంబంధించింది ఏమీ తెలియదు. మనోడే హ్యాండ్ ఓవర్ చేసుకొని నీకేం కావాలో చెప్పు దా అని చెప్పేసి కూర్చోబెట్టి అన్నీ అరేంజ్ చేశాడు. దానికి లేదు మనీ, ప్రాబ్లం ఏంటని నన్ను నమ్మొచ్చు. ఎక్కడైనా నీకు ఏదైనా అయిందనుకో నన్నే తిడతారు అందరూ. దానికోసం నో, ఇట్స్ వెరీ బేసిక్. ఎందుకంటే హీఈస్ వెరీ క్లియర్. వచ్చేటప్పుడే చెప్పాడు, నేను మిమ్మల్ని నమ్మొచ్చాను, నాకు ప్రోడక్ట్ బాగా రావాలని చెప్పాడు. అదొక్కటి మాత్రమే. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ హెల్పింగ్ యూ యాక్చువల్లీ. అలా మనోడు చేశాడు బాగా. అంటే స్క్రీన్ మీద తెలుస్తుంది మనోడు క్యారెక్టర్ ఏంటి అసలు ఏంది అనేది చూస్తేనే తెలుస్తుంది. బట్ థ్యాంక్ యూ బ్రో. ఇంకా మన సాహితీ బేసిక్గా అతన్ని రివీల్ చేయకూడదు అనుకొని చాలా రోజుల నుంచి ఆపాను. తనకు కూడా తెలియదు ఆ విషయం, తను రివీల్ చేయకూడదు అని చెప్పి. ఇంక సినిమా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా అందరి క్యారెక్టర్ రివీల్ చేయాల్సి వస్తుంది. బట్ తన క్యారెక్టర్ చాలా చిన్నదే, బట్ మొత్తం సోల్ అంతా తన క్యారెక్టర్ మీదే ఉంటుంది. అది మూవీ చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సాహితీ. ఇక రూప తనకి తను ఏం చేసిందో కూడా తనకే తెలియదు బేసిక్గా. తను అనుకుంటుంది ఏదో చేసేదాన్ని. రూప మూవీ చూస్తే నీకే తెలుస్తుంది ఏం చేసావు. మన రవివర్మ గారు బేసిక్గా మా షెడ్యూల్, ఆ వాతావరణం, మేము చేసే షూటింగ్ అవన్నీ చూసి కొంచెం కంగారు పడుతూ ఉంటారు. మనీ అవుతుంది అంటావా అంటాడు. సార్ మీకెందుకు సార్, నేనున్నాను కదా అని చెప్పి ముందుకు తీసుకెళ్ళేటోని. చాలా పాపం చాలా కష్టపడ్డారు. ఆ రన్నింగ్ పొజిషన్లో కానీ ఫైట్ చేసేటప్పుడు కానీ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్ రవి గారు. గురుగారు బాగా సర్కాజం వాడుతున్నారు. లేదు లేదు, చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. కానీ దీనిలో సర్ప్రైజ్ ఏంటంటే నన్ను 2 డేస్కి పిలిచారు ఫస్ట్. అది అలా అలా ఇక యాదం రాజ్ మనోడు కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. మనోడికి కూడా నాకు తెలిసి నువ్వు మూవీలో ఉన్నావా మర్చిపోయావా? బేసిక్గా గ్యాప్ వచ్చేసరికి మొత్తం మర్చిపోయావా? ఉన్నావు నిజంగానే ఉన్నావు. మనోడు మంచి క్యారెక్టర్ చేశాడు మూవీలో. అంటే రోహిణి, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది మూవీలో. బిగ్ బాస్ రోహిణి, అసలు బేసిక్గా బిగ్ బాస్ రోహిణి రావాలి, కానీ తను లండన్కి వెళ్ళిందంట. సరే ఓకే అని అనుకున్నా. ఏ లండన్కి వెళ్ళిందో, నువ్వు మాత్రం ఉన్నావు క్యారెక్టర్. తర్వాత మన వెంకట రమేష్ గారు, ఏంటండి స్వెట్స్ ఏంటి? ఓకే, మన వెంకట రమేష్ గారు, సాయిదీప్ గారు, వద్దు సార్. వెంకట రమేష్ గారు, మన సాయిదీప్ గారు కో ప్రొడ్యూసర్స్. వెంకట రమేష్ గారు అయితే పాపం సెట్లో బాగా కష్టపడ్డాడు చెన్నై షెడ్యూల్లో. మన సాయిదీప్ గారు అయితే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా. శ్రీశ్రీ సినిమా చేశారు కదా, శ్రీశ్రీ కదండి, అప్పుడు ఆ మూవీకి నేను ట్రైలర్స్ కట్ చేశాను. అప్పటి నుంచి మా బాండింగ్ నడుస్తుంది. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అట్లా తిరుగుతూ ఉండేటోళ్ళం. మేము అలా శ్రీశ్రీ సినిమా ప్రొడ్యూసర్ కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారిది ఆ మూవీ ప్రొడ్యూసర్ అతను. థ్యాంక్ యూ సాయిదీప్ గారు. ఇక సాజిత్ బేసిక్గా ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అండి. ఫస్ట్ తీసుకునేది అయితే హర్షవర్ధన్ రామేశ్వర్, అనిమల్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ అనిమల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతుండటం, కానీ నాకేంటంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ పక్కన కూర్చొని వర్క్ చేయాల్సిన స్కోప్ ఈ మూవీకి చాలా ఉంది. తను షెడ్యూల్ బిజీ ఉండడం బట్టి సరే నేను ఫర్దర్ ఆప్షన్గా నేను వేరే అతనికి మీరే చూడండి అని చెప్పేసానంటే, అప్పుడు సాజిత్ని హర్షవర్ధన్ గారే పరిచయం చేశారు. అతను పరిచయం చేసిన తర్వాత నుంచి ఇంకెందుకు, నేను తనతోనే కంటిన్యూ అయిపోతాను, మీ బిజీ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూసుకోండి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోరు కానీ తను 2 సాంగ్స్ కూడా తను చేశాడు మూవీలో. అట్లా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మొత్తం ఇప్పుడు ట్రైలర్ సంబంధించిన మ్యూజిక్ కానీ ఏదైనా సరే తనే చేసింది. ఒక 4 సాంగ్స్ మన హర్షవర్ధన్ గారు చేశారు. తన సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ మూవీలో నాకు తెలిసి 4 సాంగ్స్ ఉంటాయి. రిలీజ్ అయితే నాకు తెలిసి అవన్నీ హిట్ అవుతాయి, అది మీరు చూస్తారు. మన డిఓపి గారు అయితే
వాళ్ళు చూస్తున్నారు కానీ ఆయన అయితే ఇప్పుడు చెప్పారు బేసిక్గా సెప్టెంబర్ 2 గురించి. అది చాలా పెద్ద స్టోరీ అది. దాని గురించి చెప్పాలంటే ఇంక నేను పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్ళిపోవాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అంటే బేసిక్గా నేను కూడా ఫ్యానే. మేమందరం పవర్ స్టార్ ఫ్యాన్సే. బట్ ఇది ఇప్పుడు మేము చెప్పామంటే ఏదో వేరేలాగా ఉంటుంది. ఓకే. బట్ ఆయన మాత్రం ఫ్యాన్, మామూలు ఫ్యాన్ కాదు ఆయన. ఆయన బర్త్‌డే ఆయనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని సెప్టెంబర్ 2 రోజే ఆయన ప్రెగ్నెన్సీ పెట్టుకున్నాడు. అంతటి ఫ్యాన్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి. ఆహా! ఇలాంటివి ఉన్నాయి. ఉన్నాయి. బేసిక్‌గా మేము బయటపడలేదు. ఆయన బయటపడిపోయారు అంతే. అలా జరిగింది. ఇంకా మా ప్రొడ్యూసరు శ్రీనివాస్ గారండి. అంటే ఆయన ఇంతకుముందు నన్ను చెప్పడం మర్చిపోయానని ఫీల్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చి చెప్పారు. నిజంగానే ఆయన చెప్పింది కరెక్టే. మేము రోజు మాట్లాడుకొని మేము మా గురించి చెప్పుకోవడం మర్చిపోతున్నాము. రోజు ఇప్పుడు 10 డేస్ నుంచి అసలు ఈ ఈవెంట్‌ని ఇక్కడికి తీసుకురావడానికి మేము ఎంత కష్టపడ్డామని మాకే తెలుసు. అంటే యూ మీడియా అసలు వీళ్ళతో నాకు డౌట్. ప్రతిదీ నేనే ఫాలోఅప్ చేసుకొని నేనే ఇలా వస్తదా అని నాకు డౌట్. అంటే షూట్‌లో అలా అలవాటైపోయేసరికి ఆ ఈవెంట్‌లో అలా జరుగుతుందని నాకు డౌట్ వచ్చి ప్రతి ఒక్కటి వాళ్ళని క్వెషన్ చేస్తూ ఇలా అడిగేటోడిని. సారీ అండి యూ మీడియా వాళ్ళకి. అండ్ సతీష్ పిఆర్ఓ. ఇక సతీష్ అయితే ఇక మామూలు కాదు అసలు. మనోడు 10 డేస్ నుంచి బీభత్సమైన టెన్షన్స్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. చాలా మూవీస్ని కవర్ చేస్తూ ఈ మూవీని కూడా చాలా ఇదిగా చేశారు సతీష్. థ్యాంక్ యూ సతీష్. ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. రాధిక గారు బేసిక్గా వీళ్ళిద్దరూ ఫోన్లు ఎలా చేస్తారంటే వాళ్ళు ఆయన ఫోన్ చేస్తారా లేకపోతే రాధిక గారు ఫోన్ చేస్తారో తెలియదు మనకి. ఆ ఫోన్ రావడం ఎత్తడం అన్నా అంటే లేదు నేను మనీ వదిన అంటారు. అట్లా వాళ్ళ కాంబినేషన్ చాలా ఇదిగా ఉంటుంది. చాలా కష్టపడండి. అంటే ఈ కష్టం ఎవరికి అది మేము చెప్పుకుంటే అదేదో వీళ్ళు మీడియా ముందు ఏదో దీనికోసం చెప్తున్నారు, సింపతి కోసం చెప్పుకున్నారు అనేసి అనిపిస్తుంది. కానీ ఆ కష్టం మేము చాలా పడ్డాం. మూవీకి చాలా వదులుకున్నాం. అంటే ఎలా వదులుకున్నామంటే ఇప్పుడు మా నాన్న బేసిక్లీ ఒక మూవీ ఆపరేటర్ అండి. ఆ మూవీ ఆపరేటింగ్ నేను మూవీ థియేటర్లో చూసి నేను చిన్నప్పటి నుంచి థియేటర్లో మూవీ నేను చూసి నాకు మూవీ మీద ప్యాషన్తో నేను 10th క్లాస్లోనే ఫిక్స్ అయ్యాను మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఏదో ఒక ఫీల్డ్లో ఉండాలని. అలా థియేటర్కి సంబంధించిన ఆ సౌండ్ కానీ ఆ నాలెడ్జ్ అని చిన్నప్పటి నుంచి నాకు ఉంది. అందుకని మా నాన్న ఇప్పటికీ తను బేసిక్గా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నారు. కానీ వెళ్ళలేకపోతున్నాను నేను. దీన్ని వదులుకొని వెళ్ళలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ ఒంటరిగా అక్కడ ఉండడం అనేది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. బట్ తప్పట్లేదు. అది చెప్పుకుంటే ఇంకా మరి అది బాగోదు. ఇంకా నా రైటింగ్ డిపార్ట్మెంట్ అండి. నా రైటింగ్ డిపార్ట్మెంటు అసలు బేసిక్గా నేనే రైటర్ అనేసి ఉంది. బట్ నా డిపార్ట్మెంట్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు హిమచంద్రిక, అనురాధ వీళ్ళు రైటింగ్ డిపార్ట్మెంట్. అసలు ప్రతిలిపిలో వాళ్ళ కథలు ఎలా ఉంటాయంటే ఎవరు తెలియదు బేసిక్గా. వాళ్ళ కథలు రాస్తూ ఉంటారు. అలా నాకు రైటింగ్ డిపార్ట్మెంట్గా చాలా హెల్ప్ చేశారు. నా ఫ్రెండ్స్ వాళ్ళు మెయిన్. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాబు కార్తీక్ ఇక్కడే ఉన్నారు. బేసిక్గా వీళ్ళు ఎలా పనిచేశారంటే రామ్ కానీ, కార్తీక్ కానీ, శివ వీళ్ళందరూ అంటే సినిమా మీద ఒక నమ్మకం పెట్టుకొని చాలామంది ఒక 20 మంది ఒక 15 మెంబర్స్ కదన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతమంది ఉన్నారు. లాస్ట్కి ఫిల్టర్ అయ్యారు వీళ్ళందరూ. ఆ ఫిల్టర్లో మనోడు కింగ్ అయితే కార్తీక్. ఎలా అంటే 24/7 మనోడు ఫోన్ చేస్తే ఇలా ఈ పని జరగాలి కార్తీక్, ఈ టైంకి జరగాలంటే అన్న అయిపోతుంది అని చెప్పేసి మన రైట్ హ్యాండ్లు అనుకోండి అట్టుండేటోడు. దీని వెనక ఇంకొకటి ఉన్నాడు సంతోష్ షావా అని, వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు. వాడు ఒకటి లెఫ్ట్ హ్యాండ్, వాడు కూడా అట్లాగే చేశాడు. బట్ కార్తీక్ థ్యాంక్ యూ. మనోడు కూడా ఇప్పుడు డైరెక్షన్ చేసేస్తున్నాడు. నేను ఈ గ్యాప్లో అన్న ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నాకు వచ్చేసిందన్న, నేను సినిమా చేసేస్తున్నాను. అలాగే సినిమా షూటింగ్ చేసి ఎడిటింగ్ కూడా చేపించేసుకున్నాను నా దగ్గర. అది కూడా అయిపోయింది, అది కూడా వస్తుంది ముందుకి. ఇంకా ప్రదీప్ ప్రదీప్ మనోడు సౌండ్ ఎఫెక్ట్స్ అండి. ఈ 5.1 మిక్సింగ్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మనోడు చేశాడు. అవి దాదా మీరు పోక్రీలాగా పరిగెత్తుకుంటూ రావాలి త్వరగా. ఏమండి టైం అయిపోతుందా? ఓకే థ్యాంక్ యూ. మనోడు సౌండ్ ఎఫెక్ట్స్ అండి బాగా చేశాడు మనోడు. చాలా
చాలా ఇంట్రెస్ట్తో చేశాడు సినిమాకి. అన్ని పెద్ద పెద్ద మూవీస్కి అన్నీ చేస్తున్నాడు, తన గురించి తెలియదు. ఏ మూవీస్ బ్రో? కల్కిలో ఫైట్స్ చేశాను నేను. హరిహర వీరంలో చేస్తున్నాను. వెరీ మర్చిపోయింది బ్రో. అలా పెద్ద మూవీస్కి వర్క్ చేస్తున్నారు, అలా జరిగింది. ఇంకా మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ లాస్ట్ అండి, అయిపోయింది. విఎఫ్ఎక్స్ అతను వచ్చేస్తే అయిపోయింది. విఎఫ్ఎక్స్ సూపర్వైజరు ఓకేనండి. మా విఎఫ్ఎక్స్ సూపర్వైజరు సురేష్ గారు ఎన్జీసీ, అండ్ సాగర్ యాగల్లా కూడా విఎఫ్ఎక్స్ సూపర్, అండ్ దీపిక గారు కూడా. ఇట్లా మొత్తం ఈ టీమ్ ప్యాక్ ఏదైతే ఉందో, టీం అంతా వర్క్ చాలా కష్టంతో మూవీ చేసాం. ఇంకెవరైనా మర్చిపోయానా బ్రో? లేదు, అజయ్ గారు సార్ చెప్పాను సార్. ఓకే సార్, సరే సార్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, ఏమైనా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. థ్యాంక్ యూ అలా మొత్తం అందరికి. వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ బాగుంది సార్, టీజర్ బాగుంది సార్. సారీ, అదే ఇందాక చెప్పారు రవివర్మ గారు చెప్పింది దగ్గర నుంచి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. మధ్యలో ఒక చిన్న డైలాగ్ వచ్చింది మీది, అంటే వాయిస్ మీది కాదా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం మీ ఒంట్లోకి వేరే వాళ్ళు వచ్చి ఆ వాయిస్ వచ్చిందా, లేదా డబ్బింగ్ మీరు ఎలా ఉంటుందంటే, మనం ఆడియన్స్ బాగా స్మార్ట్ అండి. ఓకే, వైతరిని క్యారెక్టర్ ఎవరు అనేది కాదు, ఆ వైతరిని నేనే చేస్తున్నాను, అదేదో కవర్ చేద్దామని చెప్పి వాయిస్ డబ్ చెప్పాలా. ఓకే, ఓపెన్ చెప్తున్నా మీకు. కానీ అయినా కూడా సినిమాలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు త్రికాల ఎవరు, వైతరిని ఎవరు, వీళ్ళ లింక్ ఏంటి, ఈ కథలోకి వీళ్ళందరూ ఎలా వస్తారనే ప్రాసెస్ చాలా బాగుంటుంది. సో దానికోసం సినిమా చూస్తారు. ఇది దాచేదే ఉందండి, ఇప్పుడు అందరూ మీరు స్మార్టే, నేను స్మార్టే, ఆడియన్స్ ఇంకా అంతకన్నా స్మార్ట్. సో దాచేదేం లేదు. బట్ ఏంటంటే వచ్చిన ఇంట్రెస్ట్ కోసం అలా డబ్ చెప్పలేదు అంతే, అంతేనా సార్? అంతకన్నా ఏం లేదు. మీరేమనుకుంటున్నారు పోనీ చెప్పండి. నేను అదే అనుకున్నాను సార్, మీరు చెప్తే బాగుంటుందేమోనని. ఓకే సార్ రవివర్మ గారు సార్ మైక్ తీసుకోవాలి సార్. సార్ అంటే ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ మూవీకి ఇంపార్టెన్స్ అనేది ఉంటాయి. ఇందాక కూడా అజయ్ గారు మాట్లాడుతూ మీ క్యారెక్టర్ కూడా చెప్పారు. సో ఏంటి మీ క్యారెక్టర్ అలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ట్విస్ట్ ఏమైనా ఉంటుందా? నా క్యారెక్టర్ నేను చెప్పలేదు కదా, లేదు ఫ్లోలో చెప్పేశారు. నాదేమంత సస్పెన్స్ ఏం కాదు కానీ, బట్ ద వే ఇట్ స్టార్టెడ్ వాజ్ అ స్మాల్ క్యారెక్టర్, అదైతే ఉంది. బట్ దెన్ మణి గారు హీ సా లిటిల్ మోర్ ఇన్ టు దిస్ పార్టిసిపేషన్ స్టార్టింగ్లో, కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ మీ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్లో అంటే ఒక థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ వీటితో పాటు ఒక డివోషనల్ కూడా యాడ్ చేయటం, సో అదొక సక్సెస్ పాయింట్ అనుకోవచ్చా జనాలుగా? అది మణిగారు ఆన్సర్ చేయలేదు, ఎందుకంటే మాకు యాజ్ ఎ సెడ్ ఇది ఒక యూనివర్స్ లాగా వెళ్తుంది కాబట్టి మా పార్ట్ వరకే మాకు తెలుసు. లిటరలీ అంటే అట్లీస్ట్ నా వరకు అయితే నా పార్ట్ వరకు నాకు తెలుసు. సో హీ వాజ్ ఏబుల్ టు టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ అండ్ ఆ ఏరియా వరకు ఎంత రిజాల్వ్ అవుతుందని, దీనికి ఇంత డెప్త్ ఉందని నాకు లిటరలీ ఇప్పుడే కనపడుతుంది. యాక్చువల్లీ అంటే ఆయన ఉందని చెప్పారు, లేదండి ఇది చాలా పెద్ద స్టోరీ అని. సో బట్ దెన్ మై పోర్షన్స్ ఆర్ ఆల్వేస్ నాకు తెలియకుండా కొన్ని జరుగుతాయి, అలా ఉంది. సో దట్స్ హౌ నాకు ఈరోజు ట్రైలర్ అందుకనే వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, బికాజ్ ఐ నో ఆయన విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుతున్నారు, పెద్ద స్టోరీ గురించి మాట్లాడుతున్నారు, కొత్తగా షూట్ చేసి అంటే కొత్తగా అంటే కొన్ని రోజులకి సార్ ఈ సీన్ ఒకటి ఉంటుందండి, అవునా, నాకు ముందు నార్మల్గా ఫుల్ లెంత్ స్టోరీ చెప్పలేదు. ఐ వెంట్ విత్ హిమ్, సరే సార్ ఎలా ఫ్లెక్సిబుల్ ఎలా వెళ్తుందంటే అలా వస్తాను నేను అని చెప్పాను. సో అదే కంటిన్యూ అయింది. అజయ్ సార్ మీకు ఫుల్ లెంత్ స్టోరీ చెప్పారా, చెప్పలేదా? నాకు బేసిక్ బ్రీఫ్ ఐడియా ఉంది, కాకపోతే 3 years షూట్ జరిగిందండి. ఎట్లా అంటే విఎఫ్ఎక్స్ వల్ల కానీ, తర్వాత మూవీ చూసుకున్న తర్వాత కొన్ని చేంజెస్ ఇంపార్టెంట్ అనుకుని మార్పులు చేయడం జరిగింది, మళ్ళీ షూట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎ గుడ్ రీజన్. అన్లెస్ అంటిల్ మన సినిమా మన చేతిలో ఉన్నంత వరకే, బయటకు వస్తే మన చేతిలో ఉండదు కాబట్టి తప్పలేదు. అంత పర్ఫెక్ట్గా ఉండాలి, విఎఫ్ఎక్స్ టైం తీసుకుంది. సో నా బ్రీఫ్ నాకు ఐడియా ఉంది, కాకపోతే నేను 2-3 years బ్యాక్ విన్నది ఏదైతే ఉందో దానికన్నా డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ ట్రైలర్ ఉంది, అంతవరకైతే నేను గ్యారంటీ చెప్పగలను. అండ్ నా రోల్ కానీ లేకపోతే అందరిది ఎవరిదన్నా కానీ, సో ఇన్ని క్యారెక్టర్స్ కనపడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎప్పుడు కూడా సినిమాలు నేను నమ్మేది ఏంటంటే ఎనీ స్ట్రాంగ్ ఫిలిం హ్యాస్ అట్లీస్ట్ 7 to 8 గుడ్ క్యారెక్టర్స్. సో అలా ఉంటేనే అన్ని సినిమాలు పెద్ద హిట్లు మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. అట్లీస్ట్ 7 to 8 చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటేనే సంహవ్ అది మంచి స్క్రిప్ట్గా టర్న్ అవుతుంది. సో అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఒక మహేందర్ కానీ అందరూ సాహితీ ఎవ్రీవన్ హూ పార్ట్ ఆఫ్ దిస్. అంటే మీరు ఎక్కువ కొంచెం డౌట్స్ అడుగుతూ ఉంటారు డైరెక్టర్స్ని, ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఇదేంటి నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి. అలా అడిగినప్పుడు ఆయన స్టోరీ చెప్పారా, లేకపోతే ఇవన్నీ తెలియాలంటే ముందు మా దేవరగా తెలియాలన్నారు ఆయన? చెప్పాడు, మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేశాడు. యా డన్ సార్. మాస్టర్ మహేంద్ర గారు, నా క్వశ్చన్ మీకు.
అంటే మీ మూవీస్ అని చాలా అంటే దేవి నుంచి మీకు బాగా చాలామంది ఒక బిగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. దేవి నుంచి ఇప్పటివరకు మీ కెరియర్ ఎలా ఉంది త్రికాల వరకు? సో మీ కెరియర్ ఒక్కసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూసుకుంటూ ఇప్పుడు ఒక లీడ్ హీరోగా చూడడానికి ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ బ్రో. చిన్నప్పుడు నేను యాక్చువల్లీ యాక్ట్ చేయని హీరోసే లేరు తెలుగు అండ్ తమిళ్, మెయిన్లీ తమిళ్. ఆల్ ద టాప్ యాక్టర్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఒక బెస్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది బ్రదర్. ఆ బెస్ట్ క్వాలిటీనే వాళ్ళు ఇక్కడి దాకా లాక్కొచ్చి ఉంటుంది. యూనో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేటప్పుడు నాకు కూడా ఉంటుంది కదా, ఒకరోజు నేను ఇలా హీరో అవ్వాలి, మనం వచ్చినప్పుడు అందరూ చప్పట్టు కొట్టాలి, ఆ ఒక డ్రీమ్. అండ్ వాళ్ళు చూసి నేర్చుకున్నప్పుడు ఐ గాట్ టు నో లైక్ ఎలా బిహేవ్ చేయాలి. సో అంతా ఒక ప్రాసెస్. వాళ్ళని చూసి నేర్చుకున్నాను కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే నాకు సినిమానే అంత. సో లైక్ సింహాద్రిలో మీ క్యారెక్టర్ ఉంది కదా ఎన్టీఆర్ గారితో. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ మేబీ ఫర్దర్గా ఏదైనా ఆప్షన్ అంటే మీకు ఆపర్చునిటీ వస్తే ఏంటి ఎలా ఉంటుంది? 200% బ్రదర్. సి మోర్ దెన్ హీరో ఐ వాంట్ బికమ్ ఎ బెస్ట్ యాక్టర్. యూనో లైక్ నాకు అదొక్కటే వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్ట్ అనేది జస్ట్ ఒక హీరో అనేది ఒక స్క్రిప్ట్లో వర్కౌట్ అవుతేనే హీరో, లేకపోతే అది హీరో లేరు ఆ సినిమాలో. బట్ యాక్టర్ అనేది అలా కాదు. ఒక ఫ్లాప్ సినిమాలో కూడా ఒక బెస్ట్ యాక్టర్ అంటే జనాలు భయంకరంగా అప్రిషియేట్ చేస్తారు. సో ఐ జస్ట్ వాంట్ బికమ్ అన్ యాక్టర్. డైరెక్టర్ గారు, మణి గారు, సో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టైటిల్ మీనింగ్ అందరికీ తెలిసిందే. సో ఈ టైటిల్, ఈ ఫాంట్ కావచ్చు, మేబీ ఈ టైటిల్ పెట్టడానికి ఇంకేదైనా టైటిల్స్ ముందు అనుకున్నారా, లేదా స్టార్టింగ్ నుంచే ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యారా? ఎనీ చేంజెస్ లేదా మీ టీంలో డిస్కషన్ జరుగుంటాయి ఇంకేదైనా టైటిల్ పెడదామని? ఎనీ స్క్రిప్ట్కి తగ్గట్టు పెట్టామండి. ఈ మూవీలో క్యారెక్టర్ పేరు త్రికాల, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాం కదా, అలాంటి క్యారెక్టర్ ఒక త్రికాల క్యారెక్టర్ ఉంది. అది ఎవరు ఏంటనేది అది అజయ్ గారు, ఇప్పుడు మీరు అనుకున్నట్టు అజయ్ గారు అనుకోవచ్చు, లేకపోతే అర్జునం బట్టి అనుకోవచ్చు. ఎవరు అనేది మూవీలో చూస్తేనే అర్థమవుతుంది. అది క్యారెక్టర్ నేమ్ త్రికాల. అది మూవీలో ఎలా వస్తుంది ఏంటి అనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది. మణి గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70 మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే స్టోరీస్ కూడా డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి, రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా. జోనర్ ఒకటే అయినప్పటికీ స్టోరీస్లో కంటెంట్ అనేది వేరియేషన్స్ అనేది చూపిస్తున్నారు. పర్టికులర్గా ఇలాంటి సినిమాస్కి స్క్రీన్ ప్లే అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలో అది కూడా ఎడిటింగ్ కూడా మీరే చేశారు. డైరెక్టర్ యాజ్ ఎ డైరెక్టర్గా రైటింగ్ అండ్ డైరెక్టర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఇప్పుడు ఎడిటర్గా కూడా మీరు చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ ప్లే విషయంలో పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే బేసిక్గా ఎడిట్ చేయడమే కొంచెం కష్టం అనిపించింది నాకు. డైరెక్షనే చాలా ఈజీ అనిపించింది, ఎడిటే కొంచెం కష్టం అనిపించింది. స్క్రీన్ ప్లే అది బేసిక్ ఎడిటర్గా డైరెక్టర్ నాక స్క్రీన్ ప్లే రాసుకొని షూట్కి వెళ్తాము. కాకపోతే ఎడిటింగే నాకు కొంచెం కష్టం అయిపోయింది. ఏది తీసేయాలా ఏది పెట్టాలన్నా నాకు కొంచెం ఆ చేతులు అనేది అయ్యేది కాదు. అంతే ఎంత కష్టపడి ఉంటామని నాకు తెలుసు. చాలామంది చెప్తా ఉంటారు కదా, ఏమని ఎడిటర్ అని అతను డైరెక్టర్ అయితే వాళ్ళు కట్ చేయలేకపోతారని. చాలా నేను కూడా కష్టపడ్డాను దాంట్లో ఎన్ని ఫేస్ చేశాను, ఎన్ని రాత్రులు దాని గురించి ఆలోచిస్తాను నాకే తెలుసు. కానీ వేరే మూవీ ఎడిట్ చేయడం చాలా ఈజీ. ఒక మూవీని ఎడిట్ చేసామంటే ఒక 1 వీక్లో నేను ఎడిట్ ఫినిష్ చేస్తాను. ఒక 1 వీక్ 10 డేస్లో. అది ఒక కమర్షియల్ మూవీ అయినా నార్మల్ మూవీ అయినా 1 వీక్ 10 డేస్లో ఫినిష్ చేస్తాను. కానీ నా మూవీకి అలా జరగలేదు, ఎందుకు నాకే తెలియదు. అది ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎస్పెషల్లీ బీజిఎం అయితే ఆ హెయిర్ మూమెంట్కి కూడా బీజిఎం ఇచ్చారు, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అండి. అజయ్ గారు, సార్ మీరు కూడా పాత్రలు డిఫరెంట్గా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మొన్న పొట్టేళ్ళే చూసాము, డిఫరెంట్ అజయ్ గారిని చూసాము. ఈ పర్టికులర్గా త్రికాలలో రెగ్యులర్గా ప్యాటర్న్లోనే ఉంటుందా మీ క్యారెక్టర్, లేదంటే ఏదైనా డిఫరెన్స్ చూపిపోతున్నారా? మోర్ దాన్ రెగ్యులర్గా ఉంటుందా ఉండదా? ఇప్పుడు నేను 250 ఆడ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. నేను రెగ్యులర్ రోల్స్ చేయలేదు అంటే తప్పు, రాంగ్ చెప్పినట్టు ఉంటుంది, అబద్ధం. మన కాంట్రిబ్యూషన్ ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే నేను ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలను నా క్యారెక్టర్కి అనేది. అది డిఫరెంటా బాగుందా కొంత ఐడియా యాజ్ అన్ యాక్టర్గా మాకు వస్తుంది. బట్ స్టిల్ మన కాంట్రిబ్యూషన్ దాన్ని ఎంత బాగా చేయొచ్చు అనే దాంట్లోనే ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. నా డైరెక్టర్ హ్యాపీ అయితే నేను హ్యాపీ. మీరు ఆయన అడగండి ఇది రెగ్యులర్ కాదనేది. బట్ విత్ ఆల్ ద టైటిల్ అండ్ ఆల్ మీరు చూసిన ట్రైలర్ ప్రకారం డెఫినెట్గా ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు అనేది అయితే అర్థమవుతుంది చూస్తే మీకు. సో డెఫినెట్గా క్యారెక్టర్స్ కూడా రెగ్యులర్గా ఉండవు. ఇలాంటి ప్యాకేజ్లో క్యారెక్టర్స్ కూడా కొత్తగానే ఉంటాయి. సో నాదనే కదా, అందరి క్యారెక్టర్స్ కూడా కొత్తగానే ఉంటాయి ఫిలింలో. రవి గారు, సార్ మీరు కూడా కొత్త క్యారెక్టర్స్తో పరిచయం అవుతున్నారు. మళ్ళీ రవి గారిని కామన్గా చూసాము, మీరు కూడా డిఫరెంట్ రోల్స్ని చేస్తూ వస్తున్నారు. డైరెక్టర్గా కావచ్చు, ఇప్పుడు ఫ్రెష్ టాలెంట్ని కావచ్చు, మీరు చూస్తూ వస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి చూస్తున్న ఇండస్ట్రీలో లాగానే టాలెంట్ ఇప్పుడు కూడా ఉంది అంటారా? అది నేను అలా అని చెప్పలేనండి, ఎందుకంటే లెవెల్స్ డిఫర్. అంటే బట్ రీసెంట్గా ఆఫ్ లేట్గా ఏంటి అంటే
విఎఫ్ఎక్స్లు, మైథాలజీలు, లేకపోతే సోషో ఫ్యాంటసీలు, ఇవన్నీ వచ్చేటప్పటికి ద డైరెక్టర్స్ టాలెంట్ ఈస్ రియలీ, అంటే అది గేజ్ చేయగలిగినంతగా మనం గేజ్ చేయలేం, అది విజువల్ వండర్లా చూసేదాకా. అండ్ ఆ కోవలో ఐఎమ్ షూర్ మణిగారు చాలా కష్టపడ్డారు దాంట్లో. హీ వాజ్ అదే నిద్రలేని రాత్రులు నాకు అర్థమైంది, ఎందుకంటే ఇలా నేను లేట్ నైట్ ఫోన్ కాల్సే ఉండినాయి. సో దట్ వే ఐ థింక్ ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్ టు హిస్ విజన్ హీ ఆల్వేస్ హ్యాడ్. నాకు అంత డెప్త్లో ముందు తెలియలేదు, కానీ యాజ్ ఐ వాజ్ గోయింగ్ అంటే సో ఈ ఒక్కసారి మాత్రం నేను ఎలా చేస్తున్నాను, ఇదేంటి క్యారెక్టర్, ఎంత డిఫరెన్స్ అన్నట్టుగా వెళ్ళలేదు. యాక్చువల్గా సరదాగా వెళ్ళాను నేను, అంటే రండి ఇలా ఇది ఒకటి ఉందండి క్యారెక్టర్ అంటే. సో ఐ వెంట్ విత్ ద ఫ్లో ఈసారి. ఓకే, బట్ అగైన్ అజయ్ అన్నట్టు డిఫరెంట్, కంప్లీట్లీ మూవీయే డిఫరెంట్ కాబట్టి మా క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా ఎమర్జ్ అవుతాయి. అది దట్ ఐఎమ్ కాన్ఫిడెంట్. యా, దీనికి నేను చెప్పొచ్చా అండి ఒకటి? ఏం లేదండి, బేసిక్గా నేను సార్ స్టోరీ మాత్రమే చెప్పాను, కానీ వీళ్ళ చిన్నప్పుడు స్టోరీ చెప్పలేదు, అది వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు ఆ చిన్నప్పుడు ఎవరు పిల్లలు ఎవరైతే ఉండో వాళ్ళని తీసుకుని వస్తే స్టోరీ మొత్తం అంతా. ప్రొడ్యూసర్ గారు ఇందాక చెప్తూ హీరో గారిని కృష్ణ గారితో పోల్చారు, ప్రొడ్యూసర్స్ హీరో అని. సో అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారో అందరూ చెప్తున్నారు. మీ మాటల్లో మళ్ళీ ఒకసారి అంటే డిలే అయ్యింది ప్రాసెస్లో, మళ్ళీ దాన్ని గెయిన్ చేసుకొని మళ్ళీ చేయడం అనేది చాలా కష్టమైన పని. త్రికాలని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. మీరు 1 word చెప్పాలి అంటే సినిమా గురించి ఏం చెప్తారు? 1 word చెప్పాలంటే యాక్చువల్లీ ఇది 4 ఏళ్ళు తీశారండి పాపం. అది చెప్పమంటే ఏం చెప్తారు ఆయన? 1 word అని కాదు, థియేటర్స్కి ప్రేక్షకులు రావాలి అంటే ఒక క్యాచీ పాయింట్ కానీ, టైటిలే క్యాచీగా ఉంది, ట్రైలర్ అదిరిపోయింది, సో అదే మాట్లాడుతుంది కంటెంట్ గురించి. బట్ ప్రొడ్యూసర్స్గా మీరు ఒక గట్టిగా ఆ కాన్ఫిడెన్స్ ఇస్తేనే ఎవరికైనా నిజంగానే మంచి సినిమారా అని అనిపిస్తుంది కదా. యాక్చువల్గా మేము ఇన్ని రోజులు కష్టపడ్డది ఒక ప్రాపర్ కాంటెంట్ రావటానికి, ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. ఎంతమంది కాంప్రమైజ్ కావాలన్నా మేము కాంప్రమైజ్ కాలేదు. కాంప్రమైజ్ కాకుండా తీయబట్టే మాకు కొంచెం డిలే అయింది. సీజీ వర్క్లో మీకు సీజీ ప్రాజెక్ట్స్ మీకు తెలుసు, సీజీ వర్క్స్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు రావాలి అని అంటే ఎంత కష్టపడ్డా రాదు. మనం దానికి అవసరమైతే రీవర్క్ చేయాల్సి వస్తుంది. మేము సీజీ వర్క్లో రీవర్క్ చేసాం. దేనికంటే క్వాలిటీ కోసం, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఉండటానికి మెయిన్ మా ప్యాషన్ ఏంటంటే ఒక మూవీని మేము పర్ఫెక్ట్గా ఇవ్వాలి, దానికోసం వెయిట్ చేసాం. ఏదో ఒకటి చుట్టేద్దాము ప్రేక్షకులు చూస్తారు అనే థింకింగ్ అనేది మాకు లేదు. మాకు చాలామంది ఈవెన్ ఆర్టిస్టులు కూడా కొన్ని విషయాల్లో సార్ ఇది కంప్లీట్ చేసుకోదు, నేను కంప్లీట్ చేయలేదు, మనీ పెట్టింది నేను. ఈవెన్ ప్రతి ఒక్క బాధపడ్డ మూవీ రిలేటెడ్లో ఒక ప్రాబ్లం రావుతుంది. మూవీని మనం ఏదైనా ఒక మూవీని మనం ప్రేక్షకులకు ఇచ్చేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది 200% కాన్ఫిడెన్స్ నాకు. మహేంద్ర గారు హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి ఒక్క పిక్చరైజేషన్ వాజ్ వెరీ నైస్. కాకపోతే లైక్ యువర్ స్టోరీ సెలెక్షన్స్ వాజ్ వెరీ డిఫరెంట్ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా ఒక కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో ఎలాంటి పాయింట్స్ ఉండాలి అని అనుకుంటారు, అండ్ పర్టికులర్లీ త్రికాలలో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. అండ్ ఈ సినిమాలో బాయ్ నెక్స్ట్ డోర్ లైక్ చాలా క్లీన్గా చాలా మందిలో ఉంటాయి. హీరో అంటేనే వెరీ క్లీన్, బట్ నేను ఎంత క్లీన్గా ఉన్నా కానీ ఐ లుక్ లైక్ ఏ బాయ్ నెక్స్ట్ డోర్. దానికే ఫస్ట్ యాక్సెప్ట్ చేశాను. యా, అండ్ లైక్ సిటీలో ఈ స్క్రిప్ట్లో ఒక విలేజ్ ఉంది అండ్ చాలా డీటెయిల్ ఉంది. మోర్ దెన్ లైక్ టెక్నికల్ అందం బ్యూటీ అది కానే కాదు ఈ సినిమా. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్. మా నాన్నతో ఉన్న ఎమోషన్స్ అది ఒకటి ఉంది. ఆ ఎమోషన్తో చూపించాలంటే ఆ అబ్బాయి చూడటానికి మన ఇంటి అబ్బాయిలా ఉండాలి. సో ఐఎమ్ లైక్ దట్ అనుకోండి. సో అందుకే ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. నేను సెలెక్ట్ చేసేది కూడా నేను ఎంతవరకు అందులో పర్ఫామ్ చేయగలుగుతాను అనేది నేను ఫస్ట్ చూస్తాను. మనీ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్ థింగ్. నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాను, మనీ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ రా. నువ్వు వెళ్ళి 1 month నువ్వు ఒక ఇంట్లో వెళ్ళి నువ్వు వాచ్మెన్గా పనిచేసినా నీకు 20,000 15,000 వస్తుందిరా నీకు. అదొక పెద్ద మ్యాటర్ కాదు. యూ క్యాన్ ఎర్న్ యువర్ సెల్ఫ్. ఎక్కడికి వెళ్ళి నువ్వు వాచ్మెన్ పని చేస్తే కూడా నువ్వు ఎర్న్ చేయొచ్చు. బట్ సినిమా అనే మీడియం వచ్చేసి దట్ ఈస్ వెరీ డిఫరెంట్. మీరు ఇక్కడ ఆ మీడియంని ఎంత బాగా కరెక్ట్గా యూస్ చేస్తారో యూ విల్ బీ హ్యావింగ్ అ ఫ్యూచర్. సో నాకేంటంటే నా మీడియం
నేను మోర్ దెన్ అన్ హీరో, ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్ ఐమ్ అన్ యాక్టర్. సో నా వల్ల సినిమాకి ఏం జరుగుతుంది అన్నది నేను ఫస్ట్ చూస్తాను. సో దట్స్ వై యు ఆర్ వెరీ చూసీ అబౌట్ యువర్ స్క్రిప్ట్స్. ఆబ్వియస్లీ ఐ డోంట్ సే చూసీ, బట్ నా దగ్గరికి వచ్చేటప్పుడు తప్పకుండా నా గురించి చాలా మంది బాగా తెలుసు. ఈ అబ్బాయి ఇలాంటోడు ఎలా ఆలోచిస్తాడని బాగా తెలుసు. ఓకే, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ త్రికాల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రవి గారు, సార్ యూ లుక్ వెరీ యంగ్. అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే రీసెంట్గా హత్య మూవీ చూసాం కదా. సో అందులో లైక్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద మూవీస్ దెర్ ఇస్ అ సాంగ్ అండ్ లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది చూసినప్పుడు వాజ్ లైక్ ఇంత యంగ్ ఉన్నారేంటి, ఇంత స్మార్ట్ ఉన్నారేంటి, ఇంత హ్యాండ్సమ్ ఉన్నారేంటి అని అనిపించింది. టు బి వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను. అజయ్ గారు, సార్ ఎందుకు సార్ అలాంటి లుక్ ఇచ్చారు? సో సార్ మీరు అలాగే ఉన్నారు సార్ అజయ్ గారు. అంటే నేను అలానే ఉన్నాను తెలుసు నాకు. సో రవి గారు, అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే లైక్ యూ అంటే లైక్ ఈ మధ్యలో కూడా ఈ కాల అంటే లైక్ ఇప్పుడు కూడా అంత యంగ్గా కనిపించడం కానీ ఆ స్క్రిప్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అండ్ ఇంకా ఏమైనా మీరు యాజ్ అ లీడ్గా కనిపించవచ్చా? అది అంటే హత్య హాస్ గివెన్ మీ అ గుడ్ బూస్ట్ అండి. కొంతమంది డైరెక్టర్స్కి చూపించాను పర్టికులర్లీ, దే లవ్డ్ ఇట్ అండ్ దే కేమ్ విత్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ. అండ్ ఒక 2 స్క్రిప్ట్స్ వచ్చాయి ఆ తర్వాత యాక్చువల్గా. అంటే ఆల్రెడీ కొంత రాస్తూ ఉన్నట్టున్నారు. అయితే అది ఎంతవరకు మీకు తెలియదే ఉంది, ఇది మెటీరియలైజ్ అవ్వాలి అవన్నీ. బట్ ఐ థింక్ హత్య మూవీ తోటి ఒక కొత్త యాంగిల్ మాత్రం వచ్చింది. అండ్ లవ్ సాంగ్ యాక్చువల్లీ హెల్ప్ మీ అలాట్. అది ఎందుకంటే టు పిక్చర్ చాలామంది ఏంటి అంటే చాలా థిన్ లైన్ అది. ఆ సీన్ కూడా, ఆ సాంగ్ కూడా చాలా థిన్ లైన్ మీద నడిచిన సాంగ్ అది. చాలా జాగ్రత్తగా ఏజ్ చూపిస్తూ ఇట్ వాజ్ అ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై ఎవరికి ఏజ్ కనిపించలేదు సార్, అందరూ ప్రేమలో మునిగిపోయారు. అండ్ అజయ్ గారు, సో ప్రతిసారి మీరు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. త్రికాలతో ఏమైనా సర్ప్రైజ్ చేయబోతున్నారా ఈసారి కూడా? డెఫినెట్గా అండి, స్క్రిప్ట్లోనే సర్ప్రైజ్ ఉంది. సో ఆటోమేటిక్గా యాక్టర్స్ అందరూ కూడా సర్ప్రైజ్ చేస్తారు. ఓకే, మాకు ఒక పేపర్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఉన్న త్రికాల ఎవరు అని చెప్పి. సో డూ యూ వాంట్ టు సే మీ లైఫ్లో ఉన్న త్రికాల ఎవరు? నేనే అండి. ఎవరి లైఫ్కి వేరే త్రికాలాలు అవసరం లేదు, మనమే త్రికాల. డైరెక్టర్ సార్, సో స్మాల్ డౌట్, అంటే త్రికాలలో ప్రసాద్ ల్యాబ్లో చూశాను చాలాసార్లు, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. చెప్పండి. ప్రసాద్ ల్యాబ్లో కాదు, ప్రసాద్ ఐమాక్స్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అంటే త్రికాల టైటిల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈటే. సో బేసిక్గా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అసురుడికి ఆయనకి మధ్య జరిగిన యుద్ధంలో సో ఆ వెపన్ అనేది ఒక ప్రముఖ పాత్ర పోషించింది. దాని టైటిల్లో ప్రజెంట్ చేయటం వెనుక ఏంటి అర్థం? బేసిక్గా ఇంతకుముందు ఆడియన్ ఈ మూవీకి రావాలంటే ఏం చెప్తారని అడిగారు కదా. బేసిక్గా ఫస్ట్ ఈ మూవీ చూసేయండి, తర్వాత మళ్ళీ ఎప్పుడో ఈ మూవీ ఎందుకు చూడలేదని చెప్పేసి బాధపడతారని చెప్తా. ఎప్పుడంటే తర్వాత మూవీలు చూసేటప్పుడు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ నేను రాసేటప్పుడే ముందు మూవీస్కి సంబంధించిన క్యారెక్టరైజేషన్స్ అన్నిటినీ వీటిలో కొన్ని ఇంట్రడ్యూస్ చేశాను. అవి మిస్ అవుతారు తర్వాత. ఫస్ట్ ఈ మూవీ చూస్తే ఆ తర్వాత మూవీ చేసే వాటికి క్లియర్గా ఇదే కనెక్షన్, ఇది కనెక్షన్ అనేది అర్థమవుతుంది. లైక్ యూనివర్స్ అలా ఉంటుంది. బట్ మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో, ఆ సోలం ఏదైతే ఉందో, బేసిక్గా మూవీ ప్లాట్ అంతా వేరే విధంగా వెళ్తున్నా బేస్డ్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని అది సింబాలికల్గా పెట్టాల్సి వచ్చింది. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా అది ఏదైతే మీరు అడుగుతున్న సోలం ఏదైతే ఉందో, సుబ్రహ్మణ్య స్వామి సోలము, మా కులదైవం కూడా సుబ్రహ్మణ్య స్వామి. సెంటిమెంటల్గా కూడా స్క్రిప్ట్లో కూడా హెడ్ చేశాను. బట్ అది నాకు బాగా తెలుసు కాబట్టి డీటెయిల్గా ఆయన ఇదేంది మ్యాటర్ ఏంటని, దానికి బ్యాక్ అండ్ స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి నేను ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేద్దామని ఫ్యూచర్లో దాన్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత టైటిల్స్లో కూడా ఈ సోలం అనేది రావచ్చు మేబీ. ఆల్ ది బెస్ట్ సార్. అజయ్ గారు, యశ్వంత్ అని డైలీ కల్చర్ ఛానల్, యూఆర్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ యాక్టర్ ఇన్ టీఎఫ్ఐలో. అంటే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కానీ రోల్స్ కానీ మీరు చేసిన ప్రతి సినిమాలో అంటే మీరు చేసిన మూవీస్లో అన్నింటిలో స్ట్రాంగ్ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి ఎలిమెంట్ ఏంటి, స్ట్రాంగ్ ఎలిమెంట్? నాకు ఒక 4 ఫిలిమ్స్ వచ్చాయి అనుకోండి, ఓకేనా, అందులో బెస్ట్ నేను చూస్ చేసుకుంటాను. ఇందులో మనం కొత్తగా ఏం చెప్పొచ్చు, ఏం చేయొచ్చు అనే దాంట్లో ఈ పర్టికులర్ ఫిలిం సంబంధించిన ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ స్క్రిప్ట్. అంటే వెరీ అంబిషియస్ స్క్రిప్ట్ అని, అంటే పుల్ ఆఫ్ చేయడం కూడా చాలా కష్టం. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా అదే అన్నాను నేను, ఇది చాలా కష్టమైన స్క్రిప్ట్ ఇది పుల్ ఆఫ్ చేయడానికి. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువే ఉంటాయి, సీజీ క్వాలిటీ చాలా బాగుండాలి, ప్లస్ కథ చాలా వ్యాస్ట్. అంటే మన మైథాలజీ మీకు రేర్గా దొరుకుతాయి. మైథాలజీ, హారర్, ఫ్యాంటసీ ఈ 3 కలిపి జోనర్స్ చాలా అతి తక్కువ ఉన్నాయి సినిమాలో. సో అలా కుదిరింది స్క్రిప్ట్.
సో యా ఇలాంటి స్క్రిప్ట్ పార్ట్లో ఉండటం ఐఎమ్ హ్యాపీ. ఓకే. అంటే 'పుష్ప' తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అజయ్ గారు చాలా స్ట్రాంగ్ రోల్ చేశారు కాబట్టి నెక్స్ట్ మూవీ కూడా అటువంటి పాన్ ఇండియా మూవీ ట్రై చేస్తారు. సో ఇది ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి మూవీ ఆడియన్స్‌కి? ఏమంటే మీకు ఓపెన్గా ఆనెస్ట్గా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేయటాలు ఇవన్నీ ఏమి ఉండవండి. ఒక సినిమా ట్రైలర్ నచ్చిందా, జనం థియేటర్కి వస్తారు, వాళ్ళకి నచ్చిన విషయాలు మాట్లాడతారు. సినిమా బాగుంటే ఈరోజు ఉన్న పరిస్థితిలో సినిమా బాగుంటే అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి కూడా లెక్కలేదు, బాగోకపోయినా కూడా మ్యాట్నీకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎక్స్పెక్టేషన్ అంత ఖాళీగా ఎవ్వరు లేదు సార్ ఆడియన్స్. కాకపోతే మన వర్క్ మనం సిన్సియర్గా రోజు డే ఇన్ డే అవుట్ మన ఎఫర్ట్ కానీ కంటిన్యూస్గా ఉంటే డెఫినెట్గా రిలవెంట్గా ఉంటాం మార్కెట్లో. మంచి సినిమాలు చేయొచ్చు, మంచి క్యారెక్టర్స్ వస్తాయని నమ్మే వ్యక్తి నేను. సో యా దట్ వే. ఓకే. రవి గారు మీ ప్రతి క్యారెక్టర్స్ చాలా వైబ్ ఉంటుంది. రవి గారు ఆ సినిమాలో చేస్తున్నారంటే ఒక ఆ క్యారెక్టర్ వైబ్ తెప్పిస్తారు కూడా. సో ఈ క్యారెక్టర్ ద్వారా ఏ వైబ్ తెప్పిస్తున్నారు జనాలకి? అంటే ఐ డోంట్ నో, నేను నాకు బికాస్ ఐ డిడ్ నాట్ నో ద యూనివర్స్, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వితౌట్ నోయింగ్. అందుకని నాకు నిజంగా క్లూ లేదు. నేను చేసింది నాకు తెలుస్తున్నాయి, బట్ ఎక్కడొస్తాయి అనేది ఇప్పుడు ఐఎమ్ ఈగర్ టు వాచ్ ద మూవీ. సో వైబ్ అంటే ఐ డోంట్ నో, నాకు ఇచ్చిన రోల్ నేను సరిగ్గా చేసుకుని వెళ్దాం అన్నంత వైబే ఉంది. సో బట్ దెన్ యాజ్ నేను ముందన్నట్టుగానే యాజ్ అండ్ వెన్ ఐ వాజ్ గోయింగ్ మోర్ అండ్ మోర్ డీపర్ ఇన్ టు ఇట్ ఐమ్ లైక్ ఓకే సరే నా క్యారెక్టర్ ఇంకా ఇలా వాస్ట్గా వెళ్ళింది అనేది ఉంది, కానీ ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు సీ ద మూవీ. నాకు సీరియస్గా ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఆయన గోగుతున్నా బుయ్యా ఏంటి నాకు చెప్పట్లేదు అని లిటరలీ మణిగారినే 3 సార్లు, బికాజ్ నాకు చాలా నచ్చింది ట్రైలర్, చాలా నచ్చింది యాక్చువల్లీ. నాకు తెలిసిన క్యారెక్టర్ యాక్చువల్లీ అజయ్ నాకు తెలుసు, నా క్యారెక్టర్ కంటే ఎక్కువ అజయ్ తెలుసు నాకు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ it's going to progress actually. So I don't know, we'll have to wait and see, but yeah. Thanks. Okay. డైరెక్టర్ గారు సార్, త్రికాల టైటిల్ పెట్టారు అండ్ వైతరణి అంటున్నారు. వైతరణి నది మనకి యముడు ఇది. సో మైథాలజీ కూడా కనెక్ట్ చేసి సనాతన ధర్మాన్ని లింకప్ చేశారు. సో హౌ ఇట్ విల్ బి పోర్ట్రేట్ ఆన్ ద స్క్రీన్? అంటే ఇప్పుడు జనరేషన్ సాంగ్ చూస్తేనేమో ఇప్పుడు జనరేషన్ సాంగ్లా ఉంది, బట్ సనాతన ధర్మాన్ని లింకప్ చేస్తూ తీయడం ఎట్లా కనెక్ట్ చేస్తాం? అంటే బేసిక్గా ఫ్యాంటసీ అనేది ఒక 20-25% మాత్రమే ఉంటుందండి. 75% లైవ్ సంబంధించిన స్టోరీ నడుస్తుంది. అంటే వైతరణి పేరు ఎందుకు పెట్టామంటే ఆ క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రియేట్ చేశాను. దానికి ఏ పేరు పెడితే బాగుంటుందని చెప్పి డిస్కషన్లో బేసిక్గా అజయ్ గారు మూవీలో నాకు తెలిసి ఏదైనా ఓట్ మాట్లాడితే అది చాలా సనాతన ధర్మం అన్నారు కదా, ఆయన ఓట్స్లోనే మీకు అర్థమవుతుంది. ఆ ఓట్స్లోనే ఆయన చెప్పే ప్రతి పద్యం, ఇప్పుడు మామూలుగా మనం హరికథ బుర్రకథలు అప్పట్లో నాటకాలు వేసేవాళ్ళు డైలాగ్స్లో వాటిని బేస్ చేసుకొని ఒక డైలాగ్ని ఎమోషనల్ రూపంలో ఎలా చెప్తే ఎలా ఉంటుంది, అంటే సాంస్క్రిట్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది, అంటే ఒక బాధని సాంస్క్రిట్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది, నార్మల్ మనిషి తను పెరిగే విధానం ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్గా ప్లాన్ చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి వైద్యరని అని పెట్టవలసి వచ్చింది. సినిమా చూస్తేనే తెలుస్తుంది. అజయ్ గారు సార్, మీరు చేసిన క్యారెక్టర్స్లో కంప్లీట్ డిఫరెంట్గా అంటే మాకు గుర్తొచ్చేది టిట్లా క్యారెక్టర్, తర్వాత పొట్టేల్లో రీసెంట్గా డిఫరెంట్ వేలో పోర్ట్రే చేశారు. అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీది అనేది తెలియకూడదు అనేది హైడ్ చేసుకున్నారు వైతర్ని ఎవరు, బట్ అది రివీల్ చేసిన తర్వాత కూడా ఆన్ స్క్రీన్ ఎలాంటి వే ఆఫ్ ఉంటుంది బయటికి, అంటే జనాలకి చూసేదానికి? 2 to 3 డిఫరెంట్ టైమ్ జోన్స్ ఉంటాయి సినిమాలో. మీకు ఆ టైమ్ జోన్ నుంచి త్రికాల దగ్గర ఉన్న మైథాలజీ టైమ్ జోన్ దగ్గర నుంచి ప్రెజెంట్ నుంచి హారర్ ఫ్యాంటసీ అని ఎలా షిఫ్ట్ అవుతున్నాయి స్క్రిప్ట్లో, స్క్రీన్ ప్లేలో ఇవన్నీ ఎలా సెట్ అయినా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యారెక్టర్స్తో పాటు ఈ క్యారెక్టర్స్ ట్రావెల్ ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఒక దగ్గర ఫుల్ 2 hours చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చోబెడతాయి. డైరెక్టర్ గారు, అండ్ మీరు దీన్ని యూనివర్స్ అంటున్నారు కదా, అంటే పార్ట్స్ ఎన్ని పార్ట్స్ అని ముందే రాసుకున్నారా, ఎన్ని పార్ట్స్ ఉండబోతుంది? బేసిక్గా మూవీ స్టార్ట్ చేయకముందే ఆ స్క్రిప్ట్స్ ఫినిష్ చేశానండి. ఆ స్క్రిప్ట్స్కి సంబంధించింది చాలా పెద్ద బడ్జెట్ అది, అంటే రోబోటిక్స్ అని ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అని చాలా పెద్ద స్క్రిప్ట్స్ ప్లాన్ చేసి ఫస్ట్ అది రాసేసుకున్నాను. బట్ ఒక చిన్నదాన్ని చేసి మనం ఏంటో నిరూపించుకున్న తర్వాత పెద్దవాటికి వెళ్దామని చెప్పి ఈ మూవీ చేయడం జరిగింది. బట్ ఆ లింకప్స్ అనేది దీంట్లో కుదిరాయి ఈ మూవీలోకి. దీని బేస్ దానికి సంబంధించిన బ్యాక్ అండ్ కథ ఏదైతే ఉందో దీంట్లోకి సెట్ అవ్వడం జరిగింది అంతే, దానికి కుదిరింది బాగా. సాహితీ గారు. హలో అండి.
సాహితి గారు అండ్ సాంగ్ చూసాము ఇందాక, యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. అండ్ థ్యాంక్ యూ. సాంగ్ వరకు చూసుకుంటే ఇట్స్ లైక్ ఓ లవ్ స్టోరీ లాగా ఇలా వెళ్తుంది, బట్ ఫ్యాంటసీ కూడా ఉందంటున్నారు. మీ క్యారెక్టర్ ఎంతవరకు ఫ్యాంటసీకి అండ్ ప్రెజెంట్ జనరేషన్ దానికి తగినట్టుగా ఉంటుంది? ఫ్యాంటసీలో యువర్ క్యారెక్టర్ హౌ మచ్ ఇంపార్టెన్స్ విల్ బి దేర్ ఇన్ ద ఫిల్మ్? అది యాక్చువల్లీ నేను రివీల్ చేయకూడదు అనుకుంటానండి, బికాజ్ ఫస్ట్ నుంచి నన్ను దాపెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి మేబీ ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టెల్ అబౌట్ మై క్యారెక్టర్. ఇట్స్ బెటర్. మహేంద్ర గారు చెప్పేమంటున్నారు. లేదు బేసిక్గా లేదు తన క్యారెక్టర్ అనేది మూవీలో ఎప్పుడు మనోడికి కనిపిస్తుంది కానీ ఆడియన్కి కనిపిస్తుంది కానీ తనకే కనబడుతుంది. ఓకే, అదే డిఫరెంట్ క్యారెక్టర్ అది. డైరెక్టర్ గారు, అంటే ఇప్పటిదాకా మూవీ అన్నది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, ఇంకా అంటే మళ్ళీ రీటేక్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఫినిష్ అయిందండి, ఇంకా పెండింగ్ ఉందండి షూటింగ్? 100% ఫినిష్ అయిపోయింది. ఓన్లీ సెన్సార్ సబ్మిట్ చేయాలంతే, మిగతాదంతా ఫినిష్ అయిపోయింది. ఓకే. అండ్ మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు హీరోనే మెయిన్గా ఉద్దేశించుకున్నారా, లేదంటే ఎవరైనా హీరోలకి కథ చెప్పడం జరిగిందా? ఎవరికి చెప్పలేదండి. బేసిక్గా ఏంటంటే ఒక పర్సన్కి అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే ఆ పర్సన్ ఏమడిగాడంటే వన్ సింగిల్ లైన్లో చెప్పమని చెప్పేసి అన్నాడు. వన్ సింగిల్ లైన్లో నేను చెప్పలేనని చెప్పాను. ఒక 1 hour 2 hours ఇస్తే చెప్తాను. వన్ సింగిల్ లైన్లో ఈ మూవీ కథ చెప్పాలంటే స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తాను, మిగతా చెప్పలేనని చెప్పాను. అప్పుడు మహేంద్ర గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు బేసిక్గా మనోడికి స్టోరీ నేను ఫోన్లోనే చెప్పాను, మొబైల్లోనే చెప్పడం జరిగింది. ఆ మొబైల్లో చెప్పి నువ్వు ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి మనం వెళ్ళిపోదాం, ప్రాసెస్ అయిపోదాం అని చెప్పి చెప్పారు అంతే. అండ్ ఇలాంటి మూవీస్కి బీజీస్ కానీ అండ్ మ్యూజిక్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ మూవీకి మ్యూజిక్ అన్నది ఎంతవరకు సోల్ అవ్వబోతోంది? ఫస్ట్ హర్షవర్ధన్ గారు ఈ మూవీకి చేశారు బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో. అంటే తాను కొంత వర్క్ చేసిన తర్వాత నేను కూర్చొని వర్క్ చేయాలంటే తనకి టైం లేకుండా పోయింది అనిమల్ మూవీకి సంబంధించి. ఆ తర్వాత సాజిత్ని హైర్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా అతను బేసిక్గా కేరళ, నాకు మలయాళం తెలీదు, తమిళ్ తెలుసు. తమిళ్తో మేనేజ్ చేసి బాగా వర్కౌట్ చేసాం మ్యూజిక్ విషయంలో. చాలా డీటెయిల్గా ప్రతి సీన్ని దగ్గర పెట్టుకొని దాన్ని చెప్తూ మనోడు చేశాడు బాగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్, డైరెక్టర్ గారు ఇది ఇచ్చారు కదా త్రికాల అని, మీ త్రికాల పేరు రాయమన్నారు. త్రికాల అంటే ఇక్కడ స్నేహితుడు అని రాయాలా, శత్రువు అని రాయాలా, క్లారిటీ రావట్లేదు మాకు. నాకు కూడా తెలియదు అండి అది. ప్రతి ఒక్కళ్ళకి తనకు ప్రాబ్లం, మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికి కాల్ చేస్తారు, వాళ్ళే త్రికాల మీ జీవితం. అదే ఆ క్లారిటీ కోసం సార్. అంటే ఇక్కడ త్రికాల అంటే మీకు ఏ కాలంలో కానీ ఏ టైంలో కానీ మీకు హెల్ప్ చేసే పర్సన్, ప్రపంచానికి హెల్ప్ చేసేవాడు త్రికాల స్నేహితుడు. దాని గురించి సార్ క్లారిటీ. సాయిదీప్ గారు చెప్పండి. చూడ్డానికి ఆర్టిస్ట్లా ఉన్నారు, మీరేమైనా యాక్ట్ చేసింది ఏమైనా ఉందా? లేదండి, చేయలేదు. చిన్న కేమియో ఒకటి శ్రీశ్రీలో చేశానండి, నేనేం చేయలేదండి. ఇంతకుముందు ఏమైనా నెక్స్ట్ ఏమైనా కానీ ప్రాజెక్ట్స్ ఏమైనా? యాక్టింగ్ అయితే ఐ డోంట్ థింక్ అండి, బట్ ప్రొడక్షన్ ఐ విల్ ఆల్వేస్ డూ. ఐ బిగిన్ స్టార్టింగ్, నా ప్రొడక్షన్ అనేది 2014 నుంచి ఐ బిగిన్ ప్రొడ్యూసింగ్ మూవీస్ అండి. ఇది కొత్త మూవీ ఏం కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ అంతే. దిస్ ఇస్ ఎ డిఫరెంట్ జానర్. థ్యాంక్ యూ.